భర్తకు రాసిన ఉత్తరం. ప్రియాతి ప్రియమైన ఏమండి, మీరు ఇంతవరకు లెటర్ అంత చిన్న కుందేలు అంత పెద్ద సింహాన్ని ఇది ఉపయోగించి జయించింది. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి విషయం. ఒరే నాయన, మనమంతా సామాన్య ప్రజలమంతా కుందేళ్ల లాంటి వాళ్ళని. మన దగ్గర ఏ శక్తులు లేవు. రాజకీయ శక్తి లేదు, ధనశక్తి లేదు, గుండాగిరి లేదు, పోలీసు బలగాలు లేవు. మనందరికీ రేపు సింహాల లాంటి సమస్యలు వస్తాయి జీవితంలో. అది సమస్య రూపంలో ఉండొచ్చు, దుర్మార్గుల రూపంలో ఉండొచ్చు, అనారోగ్యం రూపంలో ఉండొచ్చు, మరొక రూపంలో ఉండొచ్చు. ఆ సమస్యను నువ్వు ఎదుర్కొంటావా, సమస్యకి ఆహారంగా పోతావా అనేది తెలుసుకుంటే నీకు జయించే శక్తి నీ దగ్గర ఉంది అని చెప్పేటువంటి కథ అది. విష్ణు శర్మ ఇట్లాంటి కథలే చెప్పాడు. ఆ సింహాన్ని ఎంత తెలివి, సింహానికి ఆ మాత్రం తెలివి ఉండదా సార్? నీళ్ళలో చూస్తే అది నీళ్ళకి తెలియదా సార్? తెలియదు. ఎందుకంటే విపరీతమైనటువంటి కోపాన్ని తెప్పించిన తర్వాత ఇది పనిచేయదు. మన ఇంట్లో ఇలా సెల్ ఫోన్ ఉంది, నా కొడుకు నన్ను ఏదో బోర్ చేశాడు, మా ఆవిడ ఏదో బోర్ చేసింది, నేనేం చేస్తాను? తాతను కొట్టేస్తాను. అరే 30,000 సెల్ ఫోన్ తర్వాత అనిపిస్తుంది. విపరీతమైన కోపాన్ని తెప్పిస్తే బుర్ర పనిచేయదు. అదొక సైన్స్. అహంకారం, ఈగో. అరే నీకంటే గొప్పవాడు అక్కడ ఆ గొండలు ఉన్నాడు, నాకంటే గొప్పడా? ఎవరికైనా తనను తక్కువ చేస్తే ఈగో దెబ్బతింటది, బుర్ర పనిచేయదు. గొప్ప సైన్స్ను ఉపయోగించి, గొప్ప తెలివితేటలను ఉపయోగించి అది ఆపదల నుంచి బయటపడ్డది. ఈ రాకుమారులకు కూడా చెప్పింది అదే. అరే నీ శత్రువాదులు నీకంటే బలమైన రాజులు వస్తారు, భయపడకుండా నీ తెలివితేటలను ఎట్లా ఉపయోగించుకోవాలని చెప్పిన కథ అది. ఇంకొక కథ కూడా చెప్తాను. మన 100 సంవత్సరాల కింద నుంచి వచ్చిన ఒక కథ. అనగనగా రాజుగారికి 7. ఎవరికి వచ్చే కథ? ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. వాళ్ళు 7 సముద్రానికి చేపలు పట్టడానికి వెళ్తారు. 7 చేపలను పడతారు. ఆ 7 చేపలను ఎండబెడతారు. ఒక చేప ఎండదు. చేప నువ్వు ఎందుకు ఎండవంటే నాకు గడ్డి అడ్డం వచ్చింది అంటారు. గడ్డి కాడికి వెళ్ళి గడ్డి నువ్వు ఎందుకు అడ్డం వచ్చినవంటే ఆవు నన్ను మెయ్యలేదు అంటారు. ఆవు నువ్వు ఎందుకు మెయ్యలేదంటే పశువుల కాప నన్ను వదలలేదు అంటారు. పశువుల కాప నువ్వు ఎందుకు వదలలేదంటే మా అమ్మ నాకు బువ్వ పెట్టలేదు అంటారు. అమ్మ కాడికి వెళ్ళి అమ్మ నువ్వు బువ్వ ఎందుకు పెట్టలేదంటే మా ఇంట్లో చిన్న పాప ఏడుస్తుంది అంటారు. పాప నువ్వు ఎందుకు ఏడుస్తున్నావంటే చీమ కొట్టింది అంటారు. చీమ నువ్వు ఎందుకు గుట్టినవంటే నా బుట్టలో ఏలు పెడితే నేను గుట్టనా అన్నారు. నా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావచ్చు కాక, కానీ నేను రాసే కథ ఎవరికి గుర్తుండదు. కానీ 100,000 సంవత్సరాల కిందట పుట్టిన కథ ఎందుకుంది అంటే సమాజ లక్షణం ఈ కథ నిండా ఉంది. ఎవడు తప్పు నొప్పుకోడు. నువ్వు ఎందుకు ఎండలేదు? నాదేం తప్పు? గడ్డిమ పడడం వచ్చింది. ఏం సార్ నాది ఇంకా పని కాలేదు? నా దగ్గర కాదు, గా సార్ దగ్గర ఉన్నది పో. ఏం సార్ నాది కాదు, నేనేం చేయాలి? అతను ఇవ్వకపోతే పక్కోడి మీద పడి. మన ఇంట్లో కూడా అంతే. ఇది ఎందుకు చేసాం? నేను చేయలేదు, తమ్ముడు చేసింది. ఎవరైనా మానవ సమాజంలో ఈ ప్రవృత్తి బాగా ఉంటుంది అని చెప్పే కథ ఇది. ఒకటి మీద ఒకడు తప్ప ఒప్పుకోడు, పక్కోడి మీద. నేనేం చేయాలి? అరే ఎందుకు ఇచ్చిపెట్టలేదా? నేనేం చేయాలి? ఆమె బువ్వ పెట్టలేదు, నేను ఇవ్వలేదు. ఎందుకే బువ్వ పెట్టలే? పోరేసింది. ఇక వండుకుంటా కూర్చుంటా, ఆ పోరిని ఎత్తుకోవాలి కదా. చివరికి ఈ కథలో బలహీనుడైతే వాడు చీమను దోషి. అసలు వీడు ఎండబెట్టినప్పుడు ఎండకపోవడానికి చీమకు సంబంధం ఉందా? కానీ ఈ సంబంధాన్ని కలిపి బలహీనుల్ని బలి చేస్తారా నాయన అని చెప్పిన కథ ఇది. కానీ ముగింపులో గొప్ప అద్భుతమైనటువంటి ఒక విషయం చెప్పాడు. నా జోలికి వస్తే ఏం చేస్తాను? జోలికి వస్తే ఏం చేస్తాను? గ్యారంటీ కొడతాను. అది కదా ఈనాటి పిల్లలకు, ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ అనవసరంగా గెలికితే మనం ఊరుకోం. చప్పట్లు కొడతామంట. ఎంత గొప్ప కథ, ఎంత గొప్ప కథ. కథని చూడటం అవసరం, కథని అర్థం చేసుకోవడం అవసరం. అవి ఆ ముసలాయన పిల్లలకు చెప్పాడు. కథల రూపంలో చెప్పి మనుషులు ఇట్లుంటారా, నీ శత్రువులు ఇట్లుంటారా, నీ మిత్రులు ఇట్లుంటారా, మిత్ర లాభం, మిత్రుని చేసుకో, మిత్ర భేదం, వాళ్ళని ఇట్లా విడదీయాలి. అసలు సంధి ఎప్పుడు చేసుకోవాలి. అసలు చాలా గొప్ప కథలు అందులో ఉన్నాయి. ఇంకొక మాట చెప్పి ముందు కూడా, ఈ కథలో అస్సలైన దోషి తప్పించుకున్నాడు. ఎవడి ఇందులో అస్సలైన దోషి? రాజుగారి కొడుకు. కానీ వాడు ఏమీ తప్పలేనట్టుగా
నువ్వెందుకు చేయాలి. అసలు దున్నపోతలు పెరిగి వేటకు పోయిందంటేనే, చేపల వేటకు పోయిందంటేనే మరీ సంటిపోవడం అయితే కాదు. 7 చేపలే వచ్చింది ఎందుకు అంటే 7 చేపలతో కొత్త అంటే సముద్రానికి పోయిందని అమ్మాయి చెప్పింది. సముద్రంలో పెద్ద చేపలు ఉంటాయి. ఒక చేప 2-3 మోస్తే కూడా సాధ్యం కాదు. ఇంత చేపలు మోసుకొచ్చారని మనం అర్థం చేసుకుందాం. అలా ఎండబెడితే మన అమ్మ ఏమైనా ఎండబెట్టినప్పుడు ఎండ ఎదురుకి వస్తుందా లేదా అని చూస్తుందా లేదా? ఎండబెట్టరా అని మనకేం చెప్తే గీడ ఎండబెడతామా? మనం ఎక్కడ పెడతాం? ఎండ ఎటొస్తో చూసుకొని పెడతాం. ఆ మాత్రం కూడా తెలీదా? వాడేం రాజకుమారుడు వేటకు పోయి చేపలు తెచ్చినోడు అందరు ఎండ పెడుతుంటే నీకు వెళ్ళకపోతే నువ్వు చూసుకోవాలి కదా. కానీ నాకు తప్పేం లేనట్టుగా అసలు మొత్తం కథలో అసలైన నేరస్తులు చాలా జాగ్రత్తగా పక్కకుంది చీమను బలిపెట్టే కథ. ఇది నా ఎనాలిసిస్ కాదు. పిల్లలకి కథల్ని, విషయాల్ని సినిమా చూసేస్తాం, తగ్గేదేలే. దేని దగ్గర సినిమా చూసిరా పిల్లలు ఎప్పుడైనా మనం చర్చ పెడితే ఇది ఎంతవరకు కరెక్టు, స్మగ్లింగ్ చేయడం ఎంతవరకు కరెక్టు, ఇట్లా నరకడం ఎంతవరకు కరెక్టు, ఇట్లా చంపడం ఎంతవరకు కరెక్టు, ఇట్లా బట్టలు లేకుండా మనుషులను చూపించడం ఎంతవరకు కరెక్టు అనే చర్చ పిల్లలతో పెడితే వాళ్ళ జ్ఞానం వికసిస్తుంది. సినిమా చూడొద్దని చెప్పలే, ఏ దాన్ని చూసినా సరిగ్గా చూడడం నేర్పాలి. పుట్టగానే వినడం వస్తుంది, అది సరిపోదు, కరెక్ట్గా వినడం నేర్పాలి. ఇది భాషా నైపుణ్యాలు అంటాం. కథల ద్వారా మనం నేర్చుకోవాల్సిన నైపుణ్యాలు. ఓకే, ఇప్పుడు మనకు బాగా అర్థమైంది. కథల వల్ల ఉపయోగాలు ఉన్నాయంటారా లేదంటారా? ఉన్నాయా? అమ్మయ్యా, అందుకే మనం నరేష్ అన్న కానీ వాళ్ళ సంస్థ కానీ పిల్లలతో కథలు రాపిద్దామని అనుకుంది. పిల్లలతోనైనా మరి పెద్దలు ఎందుకు రాయద్దు? ఇక్కడ నేను మా అక్క జిల్లా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకొకటి చెప్తావా కథలు ఎందుకు అనేది? ఎవరు చెప్తారు కథలు ఎందుకురా? ఎవరు చెప్తారు? నీతి. ఓకే, ఎవరు నీతి చెప్పడానికి కుట్లేడు. లే 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 రాను చెప్పినందుకు ధైర్యంగా చెప్పిన జీవిత రీతుల్ని, లోక రీతుల్ని, లోకం ఎట్లుంటది, జీవితం ఎట్లుంటది, పరిస్థితి ఇట్లా చెప్పుకుంది. పంచతంత్రమే కాదు, ఏ కథలైనా అట్లనే పుట్టినాయి. ఏ కథలైనా కథా ప్రపంచం ఉంటుంది. కాబట్టి కొంచెం ముందుకు వెళ్తాం, కొంచెం వదిలేసి ముందుకు పోదాం. కథలు మన భాషా నైపుణ్యాలని బాగా పెంచుతాయి. భాషా నైపుణ్యాలు అంటే లే బేటా లే చెప్పు. ఇంకా వ్యవహరణ అంటే ఓకే, కథలో ఎలా వ్యవహరించాలి. ఇంకా భాషా నైపుణ్యాల గురించి నేను అడుగుతున్నా. ఆమె వ్యవహరణ అని చెప్పింది, కాదు భాషా నైపుణ్యాలు, భాషకు సంబంధించి ఎలా మాట్లాడాలి. ఇంకా భాషా నైపుణ్యాలు. భాషా నైపుణ్యాలు అంటే గుర్తుపెట్టుకోండి, వినడం. సరే, వినడం కూడా నైపుణ్యమేనా? పోవాడు గుట్టంగానే వింటాడు, అందరం వింటాం. కానీ ఇంగ్లీష్లో ఈ తేడా మనకు స్పష్టంగా చెప్పాడు. హియరింగ్, లిజనింగ్. లిజనింగ్ వేరు, హియరింగ్ వేరు. కేవలం వినడం వేరు, మనసు పెట్టి ఎదుటివాడు ఎందుకు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, వాడి హృదయంలో ఏముంది, వాడి భావార్థం ఏంటి, అది వినడం. చంపేస్తాడు ఎదవా అంటాడు నాన్న అంటే దాని అర్థం నిజంగానే ఇప్పుడు కత్తి పెట్టుకొని పూజ చేస్తాడని కాదు కదా. ఏమర్థం చేసుకుంటాం? నాన్న కోపం వచ్చింది, అంతే కదా అర్థం చేసుకునేది. అంతేనా కదా? ఎదుటివాడు మన కూర్చుని పెట్టి అరే నువ్వు చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు చిన్న మన్మడు, ఇంత సొంత మన్మడు కాదనుకోండి, మీలాంటి మన్మడికి. నాకు ఎక్కడ పోయినా మన్మరాలు చాలా మంది ఉంటారు. వాళ్ళ ఇంట్లో కూర్చొని చిన్నపిల్లాడు ఆడుకుంటున్నాడు. ఒరే నాన్న, ఒరే కృష్ణ, రా బేట కన్నా, కృష్ణ ఇస్ ఎ గుడ్ బాయ్ అంటే వాడు ఆగి, ఆయన తాతయ్య నువ్వేదో ఫిట్టింగ్ పెడుతున్నావు, నేనేం పని చేయను, ఐఎమ్ నాట్ ఎ గుడ్ బాయ్, ఐఎమ్ ఎ బాడ్ బాయ్ అన్నాడు. అంటే వాడు నా హృదయం పట్టుకున్నాడు. నువ్వు చాలా మంచోడు అంటే, ఓహో ఈ తాతయ్య నాకేదో పని చెప్పబోతున్నాడు. అదే కదా వినడం అంటే. మనకు మీటింగ్స్ అప్పుడు చాలా చెప్తారు, మీ ఊరికి అది చేస్తా, ఇది చేస్తా, మీరు అసలు విజన్ ఎందుకు చెప్తున్నాడు అనేది మనకు అర్థమైతే, ఆయన చెప్తున్న మాటల అర్థం మనకు అర్థమైతే చాలా మంచిదాన్ని రా నువ్వు, నీ అంత తెలిమంచి లేదు రా. ఓహో అర్థం చేసుకోవాలి ఎందుకు ఆ మాట అంటున్నాడు. అది కదా లిజనింగ్ అంటే. సో హియరింగ్ అండ్ లిజనింగ్, వినడం నేర్చుకోవాలి. ఎదుటివాడి హృదయాన్ని గ్రహిస్తూ వినడమే వినడం. అది మనకు కథలో వస్తుంది, కథ ద్వారా తెలుస్తుంది. ఇంకొకటి మాట్లాడటం తెలుస్తుంది.
మాట్లాడడం మా అందరికి వచ్చింది కదా, అది కాదు కదా. ఏ సందర్భంలో మాట్లాడడం అంటే గొంతులోంచి వచ్చే సౌండ్ మాట్లాడడం కాదు. భాషలో కంఠధ్వనిలో వచ్చే మార్పులు ఉంటాయి. సందర్భానుసారంగా వ్యవహరించే నీ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది కదా. ఇవన్నీ కలిపితేనే భాష. భాష అంటే ఈరోజు నేను చెప్పబోయేది ఏమనగా, అనగనగా ఒక రాజు ఉండెను, ఒక పెద్ద అడవి ఉండెను కాదు కదా. నువ్వు చెబుతుంటే నీ కళ్ళు ఎదురుగా అది కనబడాలి, సాక్షాత్కారం కనబడాలి, నీ హృదయం తెలిసేటట్టుగా మాట్లాడాలి. భాష ఆకర్షణీయంగా మాట్లాడాలి, క్లుప్తంగా మాట్లాడాలి, అందంగా మాట్లాడాలి. నీ భాష మీద నీకు ఎంత పట్టుందో తెలిసే విధంగా మాట్లాడాలి. మాట్లాడడం అదొక కళ. అది కూడా నీ కథల ద్వారానే తెలుస్తుంది. సింహంలాగే కుందేలు మాట్లాడదు, కుందేలులాగా సింహం మాట్లాడదు. అమ్మమ్మలాగా మన్మరాలు మాట్లాడదు, తాతలాగా మన్మడు. సందర్భాన్ని బట్టి మాట్లాడే పద్ధతి మారుతుంది, నీ హావభావాలు మారతాయి. సో ఎవరికైతే బాగా మాట్లాడడం వస్తుందో వాళ్ళకు లోకంలో ఆదరణ దొరుకుతుంది. వాడు రాజకీయ నాయకుడు అయితే కూడా వాడు అద్భుతంగా మాట్లాడాలి. లేకపోతే నీ సభకు 1,00,000 మంది వచ్చి కూర్చున్నారు, మాట్లాడరా అంటే మైక్ పట్టుకొని దెబ్బ 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 అంటే అయితే నువ్వు కన్విన్స్ చేయాలి. ఒక మేనేజర్ ఒక టీంకి మేనేజర్ అయితే నీ చేతికి ఒక 20 మంది ఉంటే, ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంటే అది చేయించేటట్టుగా నువ్వు వాళ్ళని కన్విన్స్ చేయాలి, ఉత్సాహపరచాలి. అది చేస్తే ఏం లాభమో వాళ్ళకి చెప్పాలి, మనం చేద్దాంరా అనిపించేటట్టుగా చేయాలి. అందుకోసం నీకు చాలా గొప్ప భాషణ నైపుణ్యం నీకు ఉండాలి. నేను చెప్తున్నా, నువ్వు అందరూ చేయాలి, కుదరని పని. ఈ ప్రపంచంలో నువ్వు ముందు రావాలి అంటే సమర్థవంతంగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఆ భాషా నైపుణ్యాలు కథతో మనకు వస్తాయి. అందుకే మనం కథల వెంట పడతాం. పెద్ద పెద్ద హీరోలను పెట్టి సినిమాలు తీస్తే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి ఈరోజు. కథ లేదు. నువ్వు ఎవరిని పెడితే లాభమైంది చూస్తున్నాను. కథలు లేవు కాబట్టి కావలసినంత హింస చూపిస్తున్నారు సినిమాలలో. ఏం లేదు, ఇక కత్తి తీసుకో, కస్స 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 మొదటి నుంచి ఆకలి దాకా గొడ్డలు పెట్టి ఎంతమంది నడితే అంత గొప్ప హీరో వాడు. ఎంత రక్తం వారిస్తే అంత గొప్ప హీరో వాడు. ఎందుకంటే కథలు దిక్కులేడు, మంచి కథలు ఇచ్చేటోడు దిక్కులేడు. మంచి కథ ఉంటే కొత్త యాక్టర్లు చేస్తే కూడా ఆ సినిమాలు నడుస్తున్నాయి కదా. కథకుండే బలం అది. మనం అట్లాంటి మంచి కథలు రాద్దామా? అమ్మయ్య, ఇంకా చాలా ఉంది కానీ ఇక్కడికి ఆపుతారు. భాషా నైపుణ్యాలు బాగా పెరుగుతాయి, జీవితం తెలుస్తుంది, సమాజం తెలుస్తుంది, మనుషులతో ఎట్లా మనుషుకోవాలో తెలుస్తుంది, కష్టం వస్తే ఎట్లా నడవాలో తెలుస్తుంది. ఇవన్నీ ఎవరు చెప్పాలి? స్కూల్లో చెప్పే పరిస్థితి లేదు. మా సార్లకి పాపం వాళ్ళకి ఎంత ఒత్తిడి ఉంది అనేది మీకు తెలియదు. చాలా ఒత్తిడి ఉంది. 45 నిమిషాలలో నీకు ఏం చెప్పాలి? పాపం వాళ్ళకి సిలబస్ కాలేదని పైనుంచి ఉండే ఒత్తిడి ఉండనే ఉంటుంది. ఇంకా వాళ్ళకి లక్షణమైన అడ్డమైన పనులన్నీ అప్పచెప్పేసి వాళ్ళని పాఠాలు కూడా చక్కగా చెప్పనీయకూడదు. వాళ్ళు ఇవన్నీ మీకు చెప్పే టైం ఎక్కడిది? ఇంటికి పోతే ఇళ్లలో పరిస్థితి, మనతో మాట్లాడే పరిస్థితి లేదు. అందరి దగ్గర ఉంది కదా. ఎవరి ప్రపంచం ఇది మనం తినేసింది. కాబట్టి ఎవరికి చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి మన నరేష్ అన్నటువంటి ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక లాంటి వాళ్ళు పిల్లలకు ఏమన్నా చెప్పుదాం రా భయ్, పనికొచ్చేది, జీవితానికి పనికొచ్చేదని ఏదో ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టుకొని మేమేదో తాండాడుతున్నాం. అందులో మనం ఏమైనా నేర్చుకోవాల్సిన ఉంటుందా? ఉండదా? ఉంటుంది. కొత్త కాదు. మన జిల్లా నుంచి బోలెడు కథలు రాసిన వాళ్ళు ఉన్నారు. మన జిల్లా నుంచి 2016లో తెలంగాణ వచ్చిన తర్వాత 2016లో మొట్టమొదటి కథ మన ఊళ్ళో జరిగింది. ఆ కథా వర్క్షాప్లో ఇక్కడున్న అందరూ బాలవేదిక సభ్యులందరూ ఉన్నారు. అక్కడ ఉన్న బాబన్నతో సహా గీతలతో ప్రాణం పోసే చిత్రకారుడు. క్షణాలలో ఎవరినంటే వారిని, దేన్నంటే దాన్ని మన ఎదురుగా నిలబెట్టేటువంటి చిత్రకారులు బాబన్న అక్కడ ఉన్నారు. మీకు తెలుసో లేదు. ఆయన పెన్ను పట్టుకుంటే గీతలు ప్రాణం పోసుకుంటాయి. అట్లాంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు. మనమంతా 2016 అంతకు ముందు కూడా చాలా పని చేసాం. ఈ పని చేస్తున్నాం. ఓకే, ఇది పక్కన పెడతాం. అరగంట అయిపోయింది.
ఏదో ఒక మోట్ సామెత ఉంది, తయారయ్యేసరికి సినిమా అయిపోయిందని కదా. మరి రెడీ కావాలంటే సినిమాకి రెడీ అవుతుంటే నా అవసరం చెప్తే నేను తలదూకునేసరికి సినిమా అయిపోయింది. మరి ఈ 4 కోసం ఎడు తిప్పాలని తెలుస్తలేదు. ఓకే రైట్, ఇక ముందుకు పోదాం. కథలో ఏమేమి ఉంటాయి, కథ అంటే ఏంటి అనే దానికి మీకు తెలిసిపోయింది. కథలో ఏమేమి ఉంటాయి ఎవరు చెప్తారు? బాయ్స్ కొందరు ఉంటారు, అది మనుషులు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, జంతువులు కావచ్చు, చెట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, పాత్రలు అయితే ఉంటాయి. ఇంకేముంటాయి? ఏదో ఒక విషయం ఏదో ఉంటుంది కథలో. మీకు ఆల్రెడీ బుక్ ఇచ్చానా? ఇయ్యాలిగా. ఓకే, కథలో ఒక విషయం ఉంటుంది, ఏదో ఒక విషయం చుట్టూ కథ ఉంటుంది. ఇంకేముంటాయి? ఎవరు ఇంత చెప్పిన తర్వాత మళ్ళా నీతి అన్నవాళ్ళు కొంచెం చెక్ చేసుకోండి. కథలో నీతి ఉండదు. మంచి మాటలంటే సూక్తులకు కథలో ఒకటి 2 ఉంటాయేమో కానీ అది కాదు. ఇంకా కథ ఓకే, థీమ్ అన్నారు, ఉద్దేశం నిజమే. సబ్జెక్టు, థీము ఈ 2 విడివిడిగా విదేశాల్లో వాడుకున్నారు. వెస్ట్ పాశ్చాత్య ప్రపంచం వాడుకుంది, మన దగ్గర మాత్రం ఒకటే అంటున్నాం. అసలు కథ ఎందుకు రాస్తున్నామో నీకు తెలియాలి. కథ ఏం చెప్పడానికి రాస్తావు? రామాయణం రాశాడు ఆయన కొన్ని విషయాలు చెప్పడానికి ఆ రామాయణం రాశాడు. మహాభారతం రాశాడు. ఒకటే నాయన అన్నల దమ్ములు రాజ్యం కోసం ఇట్లా చంపుకున్నారా తను ఎందుకోసం కథ రాయాలనుకున్నావు? సార్ రాయమన్నట్టు రాస్తావు. దేనికోసం రాస్తావు? ఏం చెప్పదలుచుకున్నావు? నీ మనసులో ఏముంది? ఈ కథ ద్వారా నువ్వు ఏం చెప్పదు? పంచతంత్రం కథల ద్వారా ఆయన లోకాన్ని చూపించదలుచుకున్నాడు. ఒరే నాయన జనం ఇట్లుంటారు, సమాజం ఇట్లుంటుంది, లోకం ఇట్లుంటుంది, నువ్వు ఇట్లుండాలి చెప్పదలుచుకున్నాడు. మీరు కూడా ఉదాహరణకి ఎస్ ఓకే రైట్ అంటే అదే ఆమె చెప్పిందే మీ ఇద్దరు చెప్పారు. ఎవరెవరు చెప్పారు? కథలో నీకైతే పేరుంది, కథకి పేరు అక్కర్లేదా? పేరు శీర్షిక అంటాం. సరే, శీర్షిక అనేది కథకు అంతగా వర్తించదు కానీ కథ పేరు అందాం. ఏమన్నా కథకి పేరు ఉందాం. కథలో పేరుంటుంది, కథలో పాత్రలు ఉంటాయి, కథలో స్థల కాలాలు ఉంటాయి. ఏ సమయంలో జరిగిందో తెలియాలి మనకి, చెప్పక్కర్లేదు. ఆదివారం 12 గంటలు, మధ్యాహ్నం అట్లా చెప్పక్కర్లేదు కానీ కథ చదివితే మనకు ఆ స్థల కాలాలు అర్థమవుతాయి. ఇంకా బడి సెలవులు ప్రకటించలేదు కానీ ఎండ అప్పుడే 10 కూడా కాలేదు, 9:30 ప్రాంతంలోనే ఎండ దంచి కొడుతుంది. 9:30 కూడా కాలేదు, ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఎండ, సూర్యుడు ఆకాశం నుంచి నిప్పులు కురిపిస్తున్నాడు. వాళ్ళు బ్యాగులు వేసుకొని స్కూల్ వైపు నడుస్తున్నారు. మనకి టైము, ఆ స్థలము కొంత అర్థమవుతుంది. అంటే ఆ కథ మొదలు పెట్టగానే ఆ ప్రదేశం నీకు కనబడాలి. స్థల కాలాలు అంటారు. టైము, ప్లేసు ఉంటాయి. ఇంకేముంటాయి? కవి కథలో ఎందుకు ఉంటాడు? కవి పోయట్రీలో ఉంటాడు, కవి కవిత్వంలో ఉంటాడు. ఓకే, కవి గురించిన కథ అయితే కవి ఉంటాడు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, కథలో ఒక వరుస క్రమంలో చెప్పుకున్నాం. కథలో కథ ఉండొచ్చు, చిన్న కథలో 3, 4, 5 అంతకంటే ఎక్కువ ఉండొద్దు. కథ చిన్న కథ అని 100 పేర్లు పెడితే 100 పాత్రలు కష్టం కదా. చిన్న కథ నిడివి. ఎన్ని పేజీలు ఉండొచ్చు కథ? ఎన్ని పేజీలు ఉండొచ్చు అమ్మా? 2 లేదా ఇట్లా తల్లి. సో ఏం చెప్పింది అమ్మాయి? కథ నిడివి 2-3 పేజీలలో కథ అయిపోవాలి. ఓ 10 పేజీలు అంటే పెద్ద కథ అవుతుంది. అది మనం ఇప్పుడే ప్రారంభం చేస్తున్నాం బట్టి చిన్న కథలో వీటన్నిటితో పాటు కథ వినాలి అనిపించాలి అంటే, చదవాలి అనిపించాలి అంటే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏదైనా, కుతూహలం రేకెత్తించే విషయం ఏమైనా ఉండాలా? చప్పగా డల్గా ఉండాలా? ఏదో ఒక సమస్య లాంటిది అందులో ఉంది. కొనవుతుంటే ఇది చస్తదా బతుకుతుందా? బతకాలని మనకుంది, ఎట్లా బతుకుతుంది అది?
ఆ సమస్య, ఒక సమస్యని ఒక ముడి అందులో కథ మనకుంటుంది. మనుషుల కథ. నేను చచ్చిపోవడం అనేది నేను పుట్టక ముందే ప్రారంభమైంది. ఇది ఒక కథ ఒక అమ్మాయి మొదలుపెట్టింది. నేను పుట్టక ముందే నన్ను చంపేసే ప్రయత్నాలు ప్రారంభమైనాయి. ఒక ఆడపిల్ల మొదలుపెట్టింది. అరే కథను మొదలు పెడతాం, పుట్టక ముందే చంపుతారు అనేది ఒక కుతూహలంతో కథ మొదలు పెడతాం. ఏ కథ అయినా, ఇది ఉదాహరణగా నేను చెప్పాను, కానీ కథ చాలా ఆసక్తికరంగా ప్రారంభం చేస్తాం. కథని ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. అంతే తప్ప ఒకరోజు ఆదివారం ఉదయము 9 గంటలైంది, అందరూ బడికి పోతున్నారు, బడిలో పోయి కూర్చున్నారు, సార్ వేసి పాఠం చెప్పాడు, పాఠం చెప్పిన తర్వాత పిల్లలు బుద్ధిగా విన్నారు, విన్న తర్వాత హోంవర్క్ చేసుకున్నారు, ఇంటికి వచ్చారు, బాగా చదువుకున్నారు, నిద్రపోయారు. దీని కథ అంటామా మనం? ఏమైనా ఆసక్తికరంగా ఉందా ఇది? లేదు. ఆసక్తికరంగా ఉండడానికి ఏదైనా ఒక మెలిక అందులో ఉండాలి. ఉంటుందా? ఉందా? బతికినాడు. కొండ గుహలలో ఉన్నారు. రోజు వేటకు పోయి బతుకు తర్వాత వస్తారో తెలీదు. ఆయుధాలు ఏం లేవు, కట్టెలు రాళ్ళు. వేటకు పోయి జంతువును వేటాడి దెబ్బలు తిని పోయినోడు పోయి చచ్చినోడు చచ్చిపోయి ఉంటాడు. సింహాలను వేటాడటం, పెద్ద పెద్ద ఎనుగోతుల్ని వేటాడటం, ఏనుగుల్ని వేటాడటం, ఏది పడితే దాన్ని, ఏ జంతువు ఎదురైతుందో తెలియదు. అప్పటి జంతువులు ఇప్పటి జంతువులాగా, ఇప్పుడు సింహాన్ని చూస్తే కూడా ఎండిపోయిన మేకలాగానో కుక్కలాగానో ఉంటుంది. అప్పుడు అట్లా కాదు, ఎందుకంటే పాపం వాటికి కూడా తిండి దొరుకుతలేదు. కానీ ఆ రోజు అడవులలో జంతువులు అట్లా లేవు. వాటితో పోరాడాలి, గెలిచి చెప్పుకున్నారు. ఎందుకు చెప్పుకున్నారంటే వేట చాలా ఉత్సాహంగా ఉంటుంది. రేపు మేము కూడా వేటకు పోవాలి అనిపించాలా వద్దా? అందుకోసం వాళ్ళు, ఎందుకంటే వేటాడితే తప్ప బతుకులేదు. ఆ ఉత్సాహం కలిగించడానికి వాళ్ళ కథలు అక్కడి నుంచి ప్రారంభమైనాయి. తర్వాత వచ్చిన ప్రతి కథ కూడా ఒక ఉత్సాహం. ఇప్పుడు ఒరే తల్లిదండ్రులు విరిగిపోతున్నారు, ఇది తీయక ఈ రూమ్ మాత్రం తెరవద్దు, కానీ వీటికి చిన్నప్పటి నుంచి కోరిక, అరే ఏ రూమ్లో ఏముందో మన ఆయన ఎప్పుడు కొనియాలి, మా అమ్మ ఎప్పుడు కొనియాలి, అరే జాగ్రత్త రూమ్లోకి పోవద్దు అని తల్లిదండ్రులు విరిగిపోతే వీడు చేసే మొట్టమొదటి పని ఏంటి? అంతే కదా. పాత కథల్లో అదే కనబడుతుంది. 7 రూమ్లు ఉన్నాయి, 6 రూమ్లే తెరవాలి, 7వ రూము తెరవద్దు. ఇక ఆసక్తి అక్కడ మొదలైందబ్బా. రాజుగారు బాగానే వీడు ఏం చేస్తాడు, ఏమైతుంది, ఏముంటుంది కదా. ఒక ఆసక్తిని కలిగిస్తూ ఆ కథని నడపాలి. కాబట్టి ఆ రోజులలో అది కథ అని కూడా వాళ్ళు అనుకోలేదు. రేపటి కోసం తయారు చేయడం కోసం చెప్పుకున్న మాటలు కథలుగా వచ్చినాయి. తర్వాత అనేక కథలు వచ్చినాయి. కథ పైకి చూడటానికి నవ్వుకునేటట్టున్నా, దుఃఖాన్ని కలిగించేటట్టున్నా, ప్రేమను కలిగించేటట్టున్నా, ఆలోచన కలిగించేటట్టున్నా, అది రేపటి జీవితానికి మనం నిలబెట్టేది నిజమైన కథ. మీ జీవితంలో కూడా అనేక విషయాలు ఉంటాయి. మీ అమ్మ ఉంటుంది, మీ నాన్న ఉంటాడు, మీ చుట్టుపక్కల మనుషులు ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు. ఇవన్నీ వస్తువులే కదా. ఇవన్నీ వస్తువులే కాదా? దేని గురించి కథ అని మనం చెప్పుకున్నాం. దేని గురించి కథ రాస్తావు? వస్తువు అని ఎవరు అమ్మాయి చెప్పారు. వస్తువు ఏది? దేని గురించి రాయొచ్చు? దేని గురించి అయినా రాయొచ్చు. ఈ ఫోన్ పేరేంటి? మైక్రోఫోన్ గురించి కథ రాయొచ్చా? రాయొచ్చు. కథలో అన్ని సంభవమే. కథలో అన్ని మాట్లాడతాయి, కథలో అన్ని నటిస్తాయి. మీ అమ్మ గురించి కథ రాయొచ్చా? కానీ కథ రాయాలి అంటే మా అమ్మ చాలా మంచిది, మా అమ్మ పొద్దున్న లేస్తుంది, మాకు జడలు వేస్తుంది, మాకు స్నానం చేపిస్తుంది, మాకు అన్నం పెడుతుంది, మమ్మల్ని బడికి పంపిస్తుంది. ఇది కథ అవుతుందా? కాదు, రిపోర్ట్ అవుతుంది. మీ అమ్మ గురించిన వ్యాసం అయితే అవుతుందేమో. కథ వేరు. కథలో ప్రారంభం ఉంటుంది, ఒక సమస్య ఉంటుంది, చివరికి ఆ సమస్యకి పరిష్కారం కూడా. ఆసక్తికరంగా ఉంటుందా, నిరాసక్తికరంగా ఉంటుందా? ఆలోచింపజేసేటట్టుగా ఉంటుందా, కేవలం నీతి చెప్పేటట్టుగా ఉంటుందా? ఆలోచింపజేసేటట్టుగా ఉంటుంది. ఆ కథ చదివితే ఈమెకు ఒక రకంగా అర్థం కావచ్చు, నీకు ఒక రకంగా అర్థం కావచ్చు, ఈమెకు ఒక రకంగా అర్థం కావచ్చు. కానీ మీరు మొత్తం కథ రాసిందో మనం కథల్లో నీతి రాయము. కథకు పేరు పెట్టుకుంటాం, ఒక చిన్న వస్తువు ఏదో తీసుకుంటాం, ఓకే, ఆ వస్తువు చుట్టూ ఒక కథని అల్లుతాం. అల్లేటప్పుడు ప్రారంభం చేయగానే అరే భలే రాశాడే, భలే ప్రారంభం, ఇక ముందుకు దాన్ని వదిలిపెట్టదు. అరే
నిన్న సినిమాకి వచ్చినట్టు కదరా, ఎట్లుందిరా అంటే, అరే ఏమనుకున్నావురా వాడు ఇట్లా అని వాడు మొదలు పెట్టుడే వీడికి ఆగిందంట. వాడు ఏమైందా తర్వాత ఆగరా చెప్తా, అరే చెప్పురా చెప్పు. ఆసక్తిని కలిగించే విధంగా కథ చెప్పడం మనం ప్రాక్టీస్ చేయాలి. ఒకేసారికి వస్తుందా? రా. ఓకే, మళ్ళీ ఒక్కసారి. కథ పేరు, కథ పాత్రలు, కథలో ప్రారంభం, ఆసక్తికరంగా, కథలో ఒక వస్తువు, ఆ వస్తువు చుట్టూ కథ జరుగుతుంది, పాత్రలు జరుగుతాయి. అంటే ఒక సంఘటన, 1-2 సంఘటనలు ఉంటాయి, ఎక్కువ సంఘటనలు పెట్టద్దు. ఆ పిల్లలు ఆ స్కూలు 1-2 సంఘటనలే తప్ప రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి కథ ఉండదు. జానపద కథలలో పుట్టినప్పటి నుంచి చివరి వరకు జానపద కథలు ఉండవు. కానీ ప్రస్తుతం నడుస్తుందంట కథానికల యుగం. కథానిక వేరు, కథ వేరు. కానీ ఇప్పుడు అన్నీ కలుపుకున్నాం. ఇప్పుడు అన్నీ కలుపుకొని కథలని అంటున్నాం కాబట్టి చిన్నగా ఉంటుంది, ఒక చిన్న సంఘటన ఉంటుంది, దాని చుట్టూ మన కథ నడుస్తుంది. చలం అనే మహానుభావుడు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పనిచేశాడు కొంతకాలం. ఆయన ఒక స్కూల్కి పోయిన తర్వాత ఆయనకు ఒక డౌట్ వచ్చింది. ఎండాకాలం సెలవు ఓపెన్ చేస్తున్నారు కదా, ఈ పిల్లలు 45 రోజులు ఉండరు, 45 డేస్ ఈ పిల్లలు ఉండరు కదా, వీళ్ళు లేకపోతే ఈ బెంచీలు, కుర్చీలు, ఈ ఖాళీ గదిలో పిల్లల గురించి ఏం మాట్లాడుకుంటుండొచ్చు, ఏం ఫీల్ అవుతుండొచ్చు. అద్భుతమైన కథ రాశాడు ఆయన. ఆ పిల్లల గురించి, ఆ బెంచీల గురించి, ఆ పిల్లల గురించి, ఆ బెంచీలు, ఆ ఖాళీ గదులు ఏం ఫీల్ అవుతాయి, ఏం మాట్లాడుతున్నాయి, అద్భుతమైన కథ రాశాడు ఆయన. సో మనం దేని గురించి అయినా సరే కథ ఆసక్తికరంగా చెప్పి ముగింపుని ఆసక్తికరంగా ముగిస్తాం. కథలో నీతి అంటూ ఎట్టి పరిస్థితులలో రాయి. ఓకే, ఇకపోతే అన్నింటికంటే ముఖ్యం, ఎందుకంటే సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చాలా వెనక్కిపోతూ చెప్తున్నాను. కథలో ఏ భాషలో రాయాలి? ఏ భాష నీకు వస్తే ఆ భాషలో రాస్తాం. ప్రాంతీయ భాష నాకు రాదు, నేను రాయద్దా? అరే నీకు ఏ భాష వస్తే ఆ భాషలో రాస్తాం. మనందరికీ సాధారణంగా ఏ భాష వస్తుంది? తెలుగు వస్తుంది. తెలుగులో రాస్తాం. ఒక 2-3 జాగ్రత్తలు చెప్తాను. తెలుగులో, తెలుగు పేరు మీద మనం టెక్స్ట్ బుక్లో చదువుకునే తెలుగుకి ఇప్పుడు మారిందనుకోండి, ఇంతకాలం మాలాంటి వాళ్ళని చదువుకున్న తెలుగుకి, వాడుకలో ఉండే తెలుగుకి తేడా ఉంది. ఆ తేడా మీరు పాటించక్కర్లా. ఇప్పుడు మాట్లాడే భాషనే రాసుకుంటాం. మనం ఏ భాషలో మాట్లాడుతున్నామో ఆ భాషనే అదే విధంగా మనం మాట్లాడతాం. మా అమ్మ చేత అన్నం చేయబడింది, మా సార్ చేత పాఠం చెప్పబడింది, బస్సు రాబడింది, నేను పోబడినాను. ఈ బడు అనే ప్రయోగాలు మన తెలుగు కాదు, బయట నుంచి తెలుసుకున్నాం. పండిత చేత చక్కర్లేదు, కానీ ఈ బడింది అనే రాయకండి మీరు ఎప్పుడు కూడా. సార్ చేత పాఠం చెప్పబడింది అంటామా, సార్ పాఠం చెప్పాడు అంటామా? మా అమ్మ చేత అన్నం బండబడింది అంటామా, మా అమ్మ అన్నం వండింది అంటామా? నోటీసు రాబడింది, గంట కొట్టబడింది, ఇట్లాంటి రాయొద్దు. వచ్చను, చూచను, పోయను మనం మాట్లాడతాం. అట్లా ఏం మాట్లాడతాం? వచ్చిండు, పోయిండు, చూచిండు. భాషను రాయొద్దు. మనకు తెలిసిన పదజాలం వాడతాం. అచ్చ తెలుగులోనే రాయండి, ఎవ్వరి తరం కాదు. అచ్చ తెలుగులో రాయడం ఎవ్వరి తరమో కాదు. అచ్చ తెలుగు అనే మాటకి ఈరోజు పల్లెటూరులో చదువుకోవడం దగ్గరనే అచ్చ తెలుగు ఏమైనా ఉంటే ఉండాలి. అది కూడా పోయింది. సెల్ ఫోన్ వచ్చినాక అచ్చ తెలుగు అనే మాటకు అర్థం లేదు. మనం మాట్లాడుతున్న భాషలో ఇంగ్లీష్ పదాలు ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఏమంటాం? ఇది తెలుగు కాదు కదా మరి. చరవాణి అనే తెలుగు పదం అని ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ అది సంస్కృతం నుంచి వచ్చినటువంటి పదాలు దాదాపు 80% తెలుగులో ఉన్నాయి. తత్సమాలుగా, తత్ప్రవాలుగా ఉన్నాయి. ఆ చర్చ మనకు అక్కర్లేదు, కానీ అచ్చ తెలుగు అయితే కాదు కదా. కాబట్టి మీకు ఏది ఈజీగా చరవాణి అందాం. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక పల్లెటూరు దగ్గరతో, లేకుంటే ఇంకా ఫ్రెండ్ దగ్గరతో ఎవరో దగ్గర పోయి అసలే ముందే ఇంగ్లీష్ మీడియం, మనకు అటు తెలుగు రాకుండా ఇటు వస్తుందా? ఇంగ్లీష్ బాగా వస్తుందా? ఏమమ్మా, ఎంతమందికి ఇంగ్లీష్ బాగా వచ్చి చేతులు ఎత్తండి ఒకసారి. ఇక నేను చెప్పిస్తాను, వచ్చి మాట్లాడిపిస్తాను.
అదే ఉన్న పరిస్థితులలో పాపం పిల్లలకు ఇంగ్లీషు సమస్య తెలుగు సమస్యగా ఉన్నప్పుడు అచ్చ తెలుగు అని కాదు, మీకు ఏ భాష వస్తే ఆ భాష, ఏ పదం వస్తే ఆ భాష, అందులో దీన్ని ఒక దగ్గర నీకు ఆ పదానికి అర్థం తెలియదు, నువ్వు అట్లనే మాట్లాడతాం. సెల్ ఫోన్ అంటే సెల్ ఫోన్ అంటాం, ఏరోప్లేన్ అంటే ఏరోప్లేన్ అంటాం, విమానం అనేది నీకు వచ్చిన భాషలో చక్కగా మాట్లాడతాం, రాస్తాం. కన్ఫ్యూజ్ లేకుండా రాయాలి. మీకు గమ్మత్తుగా ఒక 5 నిమిషాలు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఎందుకంటే పదాలు స్పష్టంగా ఎక్కడ పదాన్ని ఎక్కడెక్కడ లేదు. ఓకే, అందరూ ఓకే అంటే ఓకే, రైట్, కామా, ఫుల్ స్టాప్ ఇవి బాగా వాడతాం. ఇంకా తెలిస్తే విరామ చిహ్నాలు ఏమేమి తెలుస్తాయి అవి బాగా వాడతాం. తప్పుగా మాత్రం పెట్టొద్దు. తప్పుగా పెడితే ఏమవుతుందో సరదాగా అప్పటి నుంచి ఉపన్యాసం విని భార్య తన భర్తకు రాసిన ఉత్తరం. ప్రియాతి ప్రియమైన ఏమండి, మీరు ఇంతవరకు లెటర్ ఓకే, నాకు ఇచ్చిన గంట అయిపోయినట్టుంది. వాడి దీపం ఏషం బాగుండగానే ఏదిక దిగిపోవాలి అని పెద్దలు చెప్పారు. పెద్ద కిరీటాలన్నీ జారిపడిపోయి ఓకే. ఇట్లనే మొదటి వర్క్షాప్ నిజామాబాద్లో జరిగితే సెకండ్ వర్క్షాప్ ముస్తాబాద్లో జరిగింది. ఆ అశోక్ అని ఉన్నాడు కదా, గరిపల్లి అశోక్ ఎక్కడ వారి నాలాంటోడు అంటే నేనే అనుకోండి, తీసుకెళ్ళి ఆ కథలన్నీ పుస్తకంగా వేస్తే ఇలాంటి పిల్లలే మొట్టమొదటి కథ అందులోంచి ఒక కథను తీసుకెళ్ళి మహారాష్ట్రలో 8th క్లాస్లో సెకండ్ లాంగ్వేజ్ తెలుగులో పాఠంగా పెట్టారు. ఇప్పుడు మహారాష్ట్ర సెకండ్ లాంగ్వేజ్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో లోకం భానుప్రకాష్ అనే ఒక 8th క్లాస్ పిల్లాడు రాసిన మొదటి కథ లెసన్ గా ఉందబ్బా. చెప్పలేదు మీరు రాసింది ఏమిటి తెచ్చుకున్నాం. ఖచ్చితంగా మనకి ఈ వర్క్షాప్తో మొదటి వర్క్షాప్తో పుస్తకం వస్తుంది. వాళ్ళ తరఫున నేను హామీ ఇస్తున్నా, వాళ్ళు లేకపోతే కూడా నేను వేస్తానని నేను మీకు చెప్తున్నాను ఖచ్చితంగా. సో 10-15 రోజులలో మంచి కథ రాయండి. కథ రాయమన్నాడు కదా అని కాపీ కథలు రాయకండి దయచేసి. రాజుగారికి 7 కొడుకులని ఈ కథ నేనే రాశాను అంటే మీ టీచరు హెడ్ మాస్టర్ సంతకం కూడా పెడతారు. ఎందుకంటే పాపం వాళ్ళకున్న బిజీలో మీరు రాసింది ఏంటో చదివేంత ఓపిక ఈ పీడంతా మాకేంది బై అని సంతకం పెడితే కూడా పెడతారు. మాకు అట్లాంటి కథలు వచ్చినాయి. ఈ కథ మా పిల్లవాడే రాశాడని పంపిస్తే ఆ కథ ఏముందంటే రాజుగారికి 7 కొడుకులు 7 చేపలు, అట్లాంటి కథలు కూడా వచ్చినాయి. కాబట్టి దయచేసి కాపీ చేయకండి, సొంతంగా రాయండి. మీరు రాయగలరు. దీని మీద ఒకళ్ళిద్దరు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. వాడి మీద గీత పెడితే ఏమవుతుంది, అది ఎంత అర్థం మారిపోయింది. సో అట్లా తప్పుడు అర్థాలతో కాకుండా తప్పుడు అక్షరాలు కథల గురించి మొత్తం తెలిసింది కాదు. ఇప్పుడు మనకు తెలిసింది అక్షరం మాత్రమే. అక్కడే నేను కూర్చుంటాను. డౌట్స్ ఉంటే ఇంతమంది పెద్దలు ఎవరైనా సమాధానం చెప్తారు. ఓకేనా? రైట్. కథ ఎంత ప్రాచీనం అంటామో అంత ఆధునికమైంది. ఆధునిక కథలో అత్యాధునికత వైపు నడుస్తున్న పిల్లలకు ఏం చేరాలనో అది చేరింది. గట్టిగా ఒకసారి శర్మ సార్ గారికి కథ చాలా అద్భుతం. వారు ఎంత శ్రమ చేస్తారు, ఎంతగా పిల్లలకి చేరువగా తన సమాచారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తారంటే వారు తయారు చేసుకొచ్చుకున్న ప్లాన్. అంటే ఏదైనా సరే ఒక పని చేయాలంటే ఒక ప్లాన్, ఒక ప్రణాళిక ఉండాలి. విద్యార్థులకైనా, ఉపాధ్యాయులకైనా, మరొక వక్తలకైనా, ఎవరికైనా కదా. అందుకే చాలా చక్కగా ఇచ్చిన సమయం. నిజానికి ఒక మాట చెప్పాలి ఏమిటంటే సార్ దగ్గర కూడా చెప్తాం. డిఓ గారు వచ్చినాక మేము అనుకున్నది ఒక 75-80 మంది పిల్లలు అనుకున్నాం. సార్ 120 మంది పిల్లలు వచ్చినారు సార్. ప్లస్ ఇంకా కింద ఉన్న వాళ్ళని కలిపి నాకు తెలిసి 140 దాకా పిల్లలే ఉన్నారు, పెద్దవాళ్ళు ఎక్కువ. అంటే అద్భుతమైనటువంటి విజయం ఒక రకంగా. కాబట్టి ఇంతమంది జిల్లా వ్యాప్తంగా వచ్చిన వాళ్ళకి అత్యంత విలువైన సమాచారం చేరింది అనేది మా సంతోషం. మేమెందుకు సంతోషపడిపోతున్నామంటే ఇంకా వచ్చినా బాగుండు, ఆ పిల్లలకి ఇంకా సమాచారం వచ్చేది. ఎందుకంటే ఒకరో ఇద్దరో మేమంతా కలిసి మీ స్కూల్స్కి రావాలంటే సాధ్యం కాదు. మా ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక లక్ష్యం ఏముందంటే కొన్ని పాఠశాలల్లో కార్యశాలలు నిర్వహించాలనే ప్లాన్ వేసుకున్నాం. కానీ ఇంకా 1-2 స్కూల్స్ అయినాయి అంతే. కానీ ఒకేసారిగా ఈరోజు సుమారు 30 స్కూల్స్లో మేము కార్యశాల నిర్వహించినంత పని అయింది. 30 పాఠశాలల నుంచి పిల్లలు వచ్చినారు. లిస్టులో ఉన్న వాళ్ళే కాకుండా లేని వాళ్ళు కూడా సమాచారం అందుకొని వచ్చినారు. వారు వచ్చినారు, సంతోషం. వారికి అద్భుతమైనటువంటి ప్రేరణ దొరికింది. మీ అందరికీ కథల మీద మంచి అవగాహన కలిగితే ఒక్కసారి గట్టిగా చెప్పండి. సంతోషం పిల్లలు. ఇది
బాల సాహిత్య వేదికకు కావలసినటువంటి స్పందన కదా మీ అందరికీ చేరినాడు. మీ పాఠశాలలు కథావంతమవుతాయి, కథలతో శోభిల్లుతాయి, కథలు రాస్తారు పిల్లలు. వాళ్ళని పిలుచుకుందాం. సార్ మీరు ఒక మాట అన్నారు, వీళ్ళు పిల్లలు కథలు రాస్తామంటే బాల సాహిత్య వేదిక అయినా బాధ్యత తీసుకుంటుంది, లేక తర్వాత మీరు అన్నారు సార్ మీకు అవకాశం ఇవ్వం సార్, మేమే తీసుకుంటాం ఆ బాధ్యత. సార్ అట్లా అంటాడనే ధైర్యంతో నేను అట్లా అన్నా. ఎందుకంటే బాల సాహిత్య వేదిక ఆవిర్భవించిందే పిల్లల్లోని అక్కడ ఒక శీర్షిక రాసుకున్నాం సార్, బాలలు సృజన వికాసం. ఇది మా మోటో, మా లక్ష్యం. కాబట్టి పిల్లలు వాళ్ళు సృజన వైపు అడుగులు వేస్తున్నారు. ఈరోజు ఇంకా మరింత పటిష్టంగా వాళ్ళు అడుగులు పడతాయి కథా విషయంలో. నాకు తెలిసి పిల్లలకే కాదు చాలామంది ఉపాధ్యాయులకు కూడా గొప్ప ప్రేరణ కలిగింది. అయితే ఉపాధ్యాయులు ఒకసారి చెప్పడంతో మీ ఆమోదాన్ని తెలిపారు. మీరు కాదు, మాకు వేదిక ముందు నుంచి రావాలి చాలామంది. ఎందుకంటే మనము ఈ కథా వర్క్షాప్ అని చెప్పినప్పుడు, కథా కార్యశాల అని చెప్పినప్పుడు పిల్లలు దాదాపు అంటే వేరే పాఠశాల ఉన్న పిల్లలు మాత్రం మాట్లాడే అవకాశాలు లేవు. కానీ చాలామంది టీచర్లు మాట్లాడినారు. వాళ్ళు ఏమన్నారంటే పిల్లలు తప్పకుండా తీసుకురండి అమ్మా అంటే, తప్పకుండా ఖచ్చితంగా తీసుకొస్తాం సార్, పిల్లల కోసం కాదు మా కోసం కూడా అన్నారు. కాబట్టి మీకోసం కలిగినటువంటి ఒక మంచి ప్రేరణాత్మకమైనటువంటి కథ మీద సాగినటువంటి ప్రసంగంగా మరి మా ఉపాధ్యాయ సోదరిమణులు కూడా గుర్తించినారు. వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్పట్లు. అమూల్యమైన జ్ఞాపకం కాబట్టి ఒక పాజిటివ్ ఫోటో దిగుదామని వెళ్తాం, మరో చోటుకి వెళ్తాం, నేను ప్రవీణ్ కానీ మిగతా మేమందరం శారదమ్మ కానీ అందరం. కాబట్టి మీరు రావాల్సిన దానికి పట్టుబడినారు. ఎందుకంటే ఇంత విలువైనటువంటి సమాచారం మన దగ్గర రావాలి. కాబట్టి వచ్చింది సరే. ఇంకా ఈ సెషన్ మనం ఇంకో విభాగంలో గుర్తుపెట్టుకుంటాం. ఆ లోపల చిన్నగా మీ అందరి కోసం చిన్న రిఫ్రెష్మెంట్. ఎందుకంటే అప్పటి నుంచి కూర్చున్నారు, మాట్లాడతలేరంటే మా భయం ఏంటంటే ఆకలి అవుతుందేమో అని కూడా. ఆకలి అవుతుందేం కాదు కానీ బిస్కెట్స్ ఇస్తున్నాను. పాత కథలో నా పుట్ట వెలుపెడితే నేను కుట్టనా అన్నది అక్కడి కథ అయిపోయిందా, లేకపోతే కిందికి నీతి అనేమని ఉంటుందా? అది మనం రాసుకున్నాం. నేను కుట్టనా అంటే విన్న వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది. అది చదివే వాడి బుర్ర మీద వదిలిపెడదాం. ఓకే, ఇంకా చాలా మందితో మన సభా కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుంటాం. కథ రచన మెలకువలు మీకు వాష్రూమ్స్ వారసత్వాన్ని కొనసాగించడానికి, బాలలో సృజనాత్మకత నైపుణ్యాన్ని పెంపొందించడానికి, భాష పట్ల అభిమానం ఆసక్తి పెంపొందించడానికి, పాఠ్యాంశంలో భాగమైనటువంటి సృజనాత్మకత స్వీయ రచన సామర్థ్యాలను పెంపొందింప చేయడానికి వాళ్ళు కవులై, రచయితలై, ఉపాధ్యాయులై రేపటి సాహితీ వారసత్వాన్ని సృష్టించాలి, తయారు చేయాలనే ఒక లక్ష్యం కొట్టి 2016లోనే నిజామాబాద్లో మొట్టమొదటి కార్యశాల ప్రారంభమైంది. ఆ వెనువెంటనే తెల్లారే ముస్తాబాద్లో జరిగింది. ఆ రెండింటి ప్రభావము ఈరోజు 2 రాష్ట్రాల్లో 516 పిల్లలు రాసిన పుస్తకాలు వచ్చాయి. బిడ్డ సపోర్ట్ కొట్టాం సార్. 516 పుస్తకాలు పిల్లలు రాసినాయి, పెద్దోళ్ళు రాసినాయి కాదు. అందులో కథలు ఉన్నాయి, కవిత్వం ఉన్నాయి, నాటికలు ఉన్నాయి, యాత్రా చరిత్రలు ఉన్నాయి, ఆత్మకథలు ఉన్నాయి, గేయ కథలు ఉన్నాయి, శతకాలు ఉన్నాయి. ఒక ప్రక్రియ కాదు. నిన్న మొన్న వచ్చి 10,000 రూపాయల బహుమానం పొందిన తరపాక విద్యార్థి పొందిన సరళ వచన శతకం కూడా ఉంది. కొత్త నిన్న మొన్న వచ్చింది. ఇలాంటి పిల్లల కోసం ఏం చేయాలి మనం? కేవలం చదువు చెప్తున్నాం. అందరు ఏమనుకుంటున్నారు, ఈ సార్లేమో వర్క్షాప్ పెట్టారు, ఓ పల్లెక వర్క్షాప్ పెట్టారు. ఇవన్నీ కూడా మనకు సిలబస్గా ఉన్నవి. ప్రతి పాఠం వెనుక చివరి సామర్థ్యం అదే చూడండి, సృజనాత్మకత, స్వీయ రచన. మీరు ఏదన్నా రాయండి, ఏదన్నా మాట్లాడండి, తప్పకుండా సరిచేసుకుందాం. అన్ని ప్రక్రియలు మనకు ఉన్నటువంటి 12 పాఠాల్లో 5 క్లాసులలో 60 అంశాలు ఉన్నాయి. ఒక పాఠంలో కథ రాయమంటాడు, ఒక కథలో కవిత్వం రాయమంటాడు, ఇంకొక పాఠంలో సంభాషణ రాయమంటాడు, ఇంకో దాంట్లో మీ ఇంటికి వస్తే ఇంటర్వ్యూ చేయమంటాడు, ఇంకో దాంట్లో రేఖ రాయమంటాడు. ఇవన్నీ కూడా నేను చెప్పేది సిలబస్లో ఒక భాగమే.
కేవలం మనకే కాదు, హిందీలో కూడా ఉంది సృజనాత్మక రచనే. మీరు గమనించి తెలుస్తుంది. ఇంగ్లీష్లో క్రియేటివ్ రైటింగ్ అని ఉంది, ఇంగ్లీష్లో కూడా. వాళ్ళ పిల్లలు తక్కువ కాదు, తెలిసిందా? ఎప్పుడు పిల్లలు తక్కువ కాదు. పిల్లలను కూడా ఎవరు కూడా వీడికేం రాదు అనద్దు. ప్రతి పిల్లవాడి లోపల ఏదో ఒక క్రియేటివిటీ, సృజనాత్మకత రచన ఉంటుంది. చిత్రలేఖనం ఉండొచ్చు, సంగీతం ఉండొచ్చు, నాట్యం ఉండొచ్చు. అవన్నింటికి నిదర్శనమే ఈ మధ్యనే ఆ మధ్యనే మొదలు పెడితే రాష్ట్రం దాకా, ఎక్కడ ఇందూరు నుంచి ఇందల్వాయి దాకా కాదు, కెనడా దాకా, అమెరికా దాకా, యుఎస్ఏ దాకా పోయి మన కథలు వెళ్ళి బహుమతులు తీసుకున్నారు. మీరే, నేను కాదు. మేము ఏదో చెప్పినాం, తోటి తీసుకుంటుందని చెప్పాను అంతే. కానీ రాసింది మీరు, పంపింది మీ టీచర్లు, ఎంకరేజ్ చేసింది మీ ఉపాధ్యాయులు, దానికి సపోర్ట్గా నిలిచింది మీ అమ్మ నాన్న. మేము తోవ చూపించాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీ లోపల అద్భుతమైన ప్రతిభ ఉంది. ఇంకొకటి గుర్తుంచుకోండి, మీకు ఏదైనా డౌట్ వస్తే అడుగు. 36 నమ్ముతారా మీరు? మా సార్ చెప్పలే. రవీష్ శర్మ 16 పుస్తకాలు, నరేష్ రావు సార్ 3, శారదాన్మాలు 1 చిచ్చిబొట్లు, తారుడి గంగాధర్ సార్ శతకాలు రాయించిన పిల్లలతో, కోయిల నాగరాజు కథలు కవితలతో పాటు నాటికలు రాయించాడు, గణపురం దేవేంద్ర రాయించాడు, అమృత గారు వాళ్ళ స్కూల్ నుంచి కవితలు రాయించారు, గంట్యాల ప్రసాద్ గారు, తర్వాత శ్రీనివాస్ గారు, తర్వాత నెమిలికొండ సునీత గారు. వీళ్ళందరూ కూడా ఉమ్మడి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పుస్తకాలు వెలువరించిన వాళ్ళల్లో ఎవరు? ఈ రాష్ట్రానికి ఆగిపోలేదు. నిరంతరం ప్రోత్సహించడం వల్ల జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చింతోజి బ్రహ్మయ్య లాంటి సంస్థలు వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇస్తున్నారు. ఇది ఒక నేపథ్యం మాత్రం. అంటే మీ ఆలోచన ఏదైనా పర్వాలేదు. కథ రాస్తారా, కవిత్వం రాస్తారా, నాటకం రాస్తారా, ఆత్మకథ రాస్తారా, యాత్రా చరిత్ర రాస్తారా, ఏదైనా రాయొచ్చు. అందుకేమన్నారు, కాదేది కవితకి నరకం, కుక్క పిల్ల సబ్బు పిల్ల అని శ్రీశ్రీ చెప్పింది. మరి ఏం రాయాలి కవిత్వంలో? నేను నాకంటే ఎక్కువ మీరు బాగా రాసి, నేను ఎప్పుడూ 70 రాసిన, ఈ మధ్యలో రాయలే. ఈ మధ్యలో కథలు కూడా రాయలే. శర్మ తాతయ్య ఉండి నువ్వు మందికి ఎప్పుడే నువ్వు రాయవా అన్నాడు. ఆ ఇజ్జత్ కట్ట మా తెలంగాణలో, ఆ బాధకు భయానికి 4 పుస్తకాలు తీసా. నువ్వేం రాయవా? ఎప్పుడు మందికి కూర్చోటి ఎప్పుడైనా నువ్వు పని చేయవా అంటేనే 4 పుస్తకాలు 5 పుస్తకాలు వచ్చాయి. అవన్నీ కూడా మంచి పేరు వచ్చాయి. వాళ్ళందరూ ఆశిస్తుంది, వాళ్ళు దేవుడు అనుకుంటారు. అంటే నేను కూడా నేర్చుకుంటాను మీ ద్వారా. అట్లా మీరు కూడా అద్భుతమైన కవిత్వాలు రాశారు. ఈ కవిత్వంలో ప్రధానంగా ఏం చెప్తామంటే కథ గురించి తాతయ్య చెప్పాడు కనుక, కవిత్వంలో మనం బాగా పరిశీలనగా, దాని చెట్టు ఉందనుకో, చెట్టుకి ఏముంది? కాండం. కాండంతో ఏముంది? ఆకులు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, వేర్లు ఉన్నాయి, బెరడు ఉంది, మొగ్గలు ఉన్నాయి, దాని వెంట రసం వస్తుంది. తర్వాత దానివల్ల ఏమైనా లాభం ఉందా? ఏముంది లాభం? దానికి మనిషికి పనికి వస్తుందా? జీవికి పనికి వస్తుందా? ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఆలోచన దానివల్ల మనకు కలుగుతాయా అని ఒకసారి మనం మనసులో తీవ్రంగా ఆలోచించాలి. ఆలోచించినప్పుడు ఆ చెట్టు గురించి మీకు అన్నీ తెలిసిపోతుంది. అప్పుడే చెప్తారు, చెట్లు పువ్వులు ఇస్తాయి, పండిస్తాయి, మధుర ఫలాలు అందిస్తాయి, మంచి గాలి ఇస్తుందని చెప్పి మీరు మీ భాషలో, మీ యొక్క యాసలో పంతులుగా రాస్తారు. మరి కవిత్వంలాగా అనిపించాలి కదా అనుకున్నప్పుడు మీరు భాష మీద పట్టుంటే, పర్యాపదాలు కానీ, నానార్థాలు కానీ, మిగతా జాతీయాలు కానీ అటువంటి తెలిసినప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఆ కవిత్వం అనేది బాగా రాణిస్తుంది. ఒకటే చెట్టు గురించి 100 మంది రాయచ్చు, కానీ ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్కటి భిన్నంగా ఉంటుంది. ఒకరి గాలి ఇస్తుంది అద్భుతంగా అని చెప్తారు, ఒకరు నీరు ఇస్తుందని చెప్తారు, ఒకరికి ఆవాసం అంటారు, ఒకరు జనావాసం అంటారు, ఒకరు ఆహారం అంటారు, ప్రాణవాయువు అంటారు. అంటే ఒకే వస్తువుని మనం అనేక రకాలుగా చెప్పచ్చు. ఈ కవిత్వం రాయడానికి ముందు కంటే ముందు మనం పుస్తకాన్ని బాగా చదవడం అలవాటు కావాలి. ఎప్పుడైతే రీడింగ్ హ్యాబిట్ పెరుగుతుందో జీవితంలో మనకి దేనికి లోటు లేదు. రేపు ఉద్యోగం కోసం వెళ్తే కూడా అప్పుడు హాయిగా చదువుతాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? పుస్తకాలు ఎగ్జామ్ జరగ కళ్ళని ఉబ్బుతున్నాయి, తెలుస్తున్నది, రాయబుద్ధి పేపర్ పోతే పేరు ర్యాంక్ రావడం. అందువల్ల ఇప్పటి నుంచే చదవడం అలవాటు మొదలు పెడితే మీ జీవితంలో దేన్నైనా సాధించడానికి కూడా అవకాశం కూడా ఉంటుంది. మరి ఇలాంటి కవిత్వోత్సవాలలో జిల్లా నుంచి కూడా పెద్దలే కాకుండా పిల్లలు నితిన్ విశ్వనాథ శతకం తాడు గంగాధర్ సారు
బాలోపల వచ్చారు. సమరీన్, సౌమ్య, డేగల వైష్ణవి, పల్లె వైష్ణవి వీళ్ళు సొంతంగా ఒక్కొక్క పుస్తకాన్ని వెలువరించారు. అలాగే మిగతా వాళ్ళందరినీ కూడా సంకలనాలు వచ్చారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయి అంటే ఇన్స్పిరేషన్. నేను కూడా రాయగలను, నేను కూడా మాట్లాడగలను, నేను కూడా బొమ్మ గీయగలను, నేను కూడా కాగితాలతో బొమ్మ చేయగలను అనేది కూడా ప్రతి వారిలో ఉంటుంది. నాకు ఇది రాదు అని ఎప్పుడు అనుకోవద్దు. నేను ట్రై చేస్తాను చెప్పండి. కథ అయినా, కవిత్వమైనా, బొమ్మైనా, ఆట అయినా, పాట అయినా నాకు రాదు అనద్దు. అది ఒక్కటే నేర్చుకోండి. మీరు ఏమైనా చేయగలరు, ఏమైనా రాయగలరు. మరి ఇలాంటి పరిశీలన ఉన్నప్పుడే దాని వస్తువు గురించి చక్కగా రాయగలుగుతాం. తర్వాత ఆలోచించాలి దాని గురించి. ఏంటి దానివల్ల ఏమవుతుంది, దానివల్ల మనిషికి కానీ జీవికి కానీ ప్రయోజనం ఉందా అనేది. సరే, నేను పెద్ద పెద్ద వాళ్ళు రాసే కవిత్వం వైపు పడలేదు, పిల్లలు ఆలోచన స్థాయికే చెప్తున్నాను. చెట్టు వల్ల మనకి ఆరోగ్యం ఉందా, ఆయుష్ ఉందా, ఏమవుతుందని చెప్తాం. దాని గురించి కొంత మనం ఊహించుకోవాలి. నా చెట్టు ఇట్లుంటే ఏమవుతుంది, చెట్టు లేకపోతే ఏమవుతుంది అనే విధంగా ఊహించుకుంటే ఆ చెట్టు గురించి కూడా ఒకలాగా వచ్చినారు. పిల్లల సాహిత్యం అంటే, పిల్లల కవిత్వం అంటే మనం మామూలుగా ఏదైనా తినే పదార్థాల కండం పడి చచ్చిపోతారు అంటాం కదా, అట్లా పిల్లలంటే పడి చచ్చిపోయే మనిషి మా అశోకన్న. కాబట్టి గరిపల్లి అశోకన్న గారు పని కార్యశీలి. ఏ పని ఎట్లా జరగాలనో, తెర వెనుక ఏం చేయాలనో, కార్యక్రమం అంతా ఎట్లా సజావుగా జరగాలో అద్భుతమైనటువంటి రచన చేయగలుగుతారు. ఒక శ్రామికుల్లాగా పని చేయగలుగుతారు. వారు మాటల మనిషి కాదు, చేతల మనిషి అని చాలా సందర్భాల్లో మేము అనుకుంటూ ఉంటాం. కానీ మా ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక ఒకసారి మిమ్మల్ని, మీ మాటల్ని కూడా మా పిల్లలకి స్ఫూర్తిదాయకంగా అందించేటటువంటి ప్రయత్నం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానించడం చాలా గట్టి చెప్పట్లు అన్నగారికి. చెప్పిన అంశాలు, కవితా రచనకు సంబంధించి వారు చేసిన సూచనలు ఎట్లా ఉన్నాయంటే వార్తల్లో ముఖ్య అంశాలు అంటాం కదా, అట్లా ముఖ్య అంశాలుగా చెప్పినారు. దాన్ని పెంచి పోషించుకొని పరిపోషించుకుంటే మీరు మంచి కవితలు రాసేవాళ్ళుగా మారుతారు. కవితా రచన విషయంలో అన్నగారు మన జిల్లాకు సంబంధించి ఒక రెండు మాటలు చెప్పినారు. కాబట్టి దాదాపుగా వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా బాల సాహిత్యంలో అహర్నిశలు పనిచేస్తున్నటువంటి వాళ్ళే. ఉపాధ్యాయులుగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి తెలుగు ఉపాధ్యాయులే రాస్తారు. ఇందాక ఒక చర్చ కూడా జరిగింది. ఏం అవసరం లేదు, తెలుగు ఉపాధ్యాయులకు కొంచెం అవకాశం ఎక్కువ ఉంటుంది అంతే తప్ప తెలుగేతర ఉపాధ్యాయులు కూడా చక్కగా కవిత్వం రాసిన వారు ఉన్నారు. గుంటూరు శేషేంద్ర శర్మ ఆధునిక కాలానికి మహాకవిగా గుర్తుంచుకునే శేషేంద్ర శర్మ ఒక ఇంజనీర్. మరి ఆయన అద్భుతమైనటువంటి కవిత్వం, ఒక దిక్సూచిలాగా నిలబడినటువంటి వారు. గురజాడ లాంటి వారు చాలామంది ఉన్నారు. మన దగ్గర కూడా పెద్దింటి అశోక్ గారు ఎస్జిటి ఉపాధ్యాయులు. ఎంత పెద్ద ఉపాధ్యాయులు, ఎంత పెద్ద కథా రచయిత అంటే చాలా సినిమాలకు ఇటీవల ఆయన కథల్ని తీసుకుంటున్నారు. తెలంగాణ గర్వించదగినటువంటి గొప్ప కథా రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారు. పక్క సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి సోదరులు వారు. అట్లాగే మన దగ్గర కూడా మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ రాసే మిత్రులు ఉన్నారు. డాక్టర్ తంగుడిగే ఫణీంద్ర గారు విట్లో, వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు మ్యాథమెటిక్స్లో. కానీ ఇప్పటిదాకా 4 పద్య శతకాలు రాసినారు. ఒక అద్భుతమైనటువంటి పద్య కవి. వాళ్ళ అన్నగారు ఉన్నారు ఇక్కడే, తంగుడిగే శ్రీనివాసరావు గారు. వీరు బాల సైన్స్ వినోద్, నేను ఇందాక పరిచయం చేసినట్టుగా వారు ఫిజికల్ సైన్స్ టీచరు. కానీ పిల్లల కోసం పద్యాలు రాస్తున్నాడు, ఇంకా రాసే ఆలోచనలో కూడా ఉన్నారు. కాబట్టి ఎవరు ఎట్లా ఉండాలని తెలియదు. సబ్జెక్టుకి సంబంధించింది కాదు, హృదయానికి సంబంధించింది. మరి చాలా కవిత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో చాలా సూచనలు చేసినారన్న. నిజామాబాద్ జిల్లా నుంచి కూడా ప్రవీణ్ శర్మ తడపాకల నుంచి పుస్తకాల పరంపరను తీసుకొచ్చినాడు. మేము గుండారం నుంచి కూడా గుండారం గువ్వలు మొదలుపెట్టి సిరీస్గా తీసుకొచ్చినాం. 1, 2, 3గా గుండారం గువ్వలు రావడం జరిగింది. ఇంకా చాలా వర్క్షాప్స్, అట్లాగే రేడియో కార్యక్రమాలు. అసలు మన నిజామాబాద్ జిల్లాకు ఉంది. కెనడా దేశం నుంచి గడుగ్గాయ్ అనే ఒక పత్రిక వస్తుంది, మీకు అందరికీ పరిచయం కావాలి కాబట్టి. ఆ గడుగ్గాయ్ అనే పత్రిక గత సంవత్సరం పిల్లలందరికీ కవితా రచన పోటీలు పెట్టింది. విద్యార్థులందరికీ మనం ఇప్పుడు పెట్టినట్టుగా జిల్లా స్థాయిలో పెట్టినట్టు వారు అంతర్జాతీయ స్థాయిలో పెట్టినారు. అప్పుడు బహుమతులు గెలుచుకున్న సుమారుగా 10 స్కూల్స్లో తెలంగాణ నుంచి 3 స్కూల్స్ ఉన్నాయి. అందులో నిజామాబాద్లో 2 స్కూల్స్ ఉన్నాయి. ఒకటి ప్రవీణ్ శర్మ గారి తడపాకల స్కూలు, రెండవది కాసర్ల గారి గుండారం స్కూలు. అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే అవకాశం మాకు వచ్చింది. అన్నగారు లాంటి మార్గదర్శకులు ఏది జరిగినా, అశోక్ అన్న స్పెషల్ ఏమిటంటే బాల సాహిత్యం గురించి ఈ జిల్లా ఆ జిల్లా కాదు, ఎక్కడైనా జరిగిన గబుక్కన ఒక సమాచారం ఇచ్చేస్తారు. పిల్లల్ని పంపించండి, పోటీ పెట్టండి. మొన్న మనం తెలంగాణ సాహిత్య అకాడమీకి పిల్లలు ఏర్గట్ల నుంచి వెళ్ళి బహుమతులు తెచ్చుకున్నారు. అట్లాగే తెలంగాణ సారస్వత పరిషత్ పెట్టిన పోటీల్లో అటు గుండారం కానీ, ఇటు ఏర్గట్ల కానీ, తర్వాత సిర్పూర్ కూడా కొత్తగా తొలి అడిగి వేసింది అక్కడ.
ఇవన్నీ ప్రైజ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, లేకపోతే ఈ మార్గదర్శనం ఎక్కడ అంటే అన్నగారు అట్లాంటి సూచిస్తుంటారు, వెళ్ళండి మీరు ఈ పోటీలు ఉన్నాయని చెప్పేసి మేము మా పిల్లలకి చెప్తా ఉంటాం. కాబట్టి నిరంతరం పిల్లల కోసం ఆలోచన చేస్తూ పిల్లలలో సృజనను బతికించడానికి, వెలిగించడానికి, నిలబెట్టడానికి గొప్ప ప్రయత్నం చేస్తే వారి పేరు చాలా ప్రఖ్యాతం. కానీ వీరే వారు అనుకోరు, ఎందుకంటే ఇందాక గొప్ప కార్యశీలి వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. అవి వీరే అందరికీ మాలాంటి బాల సాహిత్యంలో పనిచేస్తున్న వాళ్ళందరికీ మార్గదర్శిగా నిలబడి అన్నాన్ని మేము ప్రేమగా పిలుచుకునేటువంటి అశోక్ అన్న చాలా చక్కటి స్ఫూర్తివంతమైనటువంటి సందేశాన్ని మనకు అందించినారు. కవిత్వ విషయంలో మీకు సూచనప్రాయంగా ఏం చేయాలని చెప్పినారు, ఏం పాఠ్యాంశాలు ఎట్లున్నాయో చెప్పినారు. పాఠ్యాంశాల విషయానికి వచ్చినట్లయితే సృజనాత్మకత అనేది ప్రతి పాఠం వెనకాల ఉంది. ఈ సిసి మోడల్లో మనకు తెలుసు. దాన్ని పెంచుకుందాం, మీ ఉపాధ్యాయులను చర్చించుకుందాం, మిగతా సృజన మార్గంలో వెళ్ళాలనే సూచన చాలా అద్భుతంగా ఉంది సార్. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ముందుకు పంపించుకుంటే. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఓకే ఓకే, ఇంతవరకు మీకు ఎంతవరకు అర్థమైంది? మీరు రాయాలనుకుంటే ఎట్లా రాస్తారు, ఎక్కడ ప్రారంభం చేస్తారు? ప్రారంభం ఎవరికైనా కష్టం ఉంటుంది, కథ ఏడ మొదలు పెట్టాలా అనేది. ఇప్పుడు మనం కథ చెప్పేటప్పుడు కూడా ఏం చేస్తారంటే, కథ మొదలుపెట్టి మనం అరే ఏదో కథ చెప్తారు కానీ మన నాన్నమ్మ కానీ, అమ్మమ్మ కానీ, తాతయ్య కానీ ఎవరైనా కానీ కథ ప్రారంభించే ముందు కూడా ఆయన ఏమైందంటే నేను ఇట్లా బయటకించి వస్తున్నారా, కాదు కాదు, ముందు ఏమైందంటే మా ఇంట్లో అని అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కథ. ముందు ఏదో చెప్పబోతారు, మధ్యలో ఆగుతారు, మళ్ళీ వెనకకి పోయి కథ ప్రారంభం చేస్తారు. అయితే కథ ప్రారంభం చేసే ముందు ఎక్కడ మనం కథను చెప్పాలనుకుంటున్నామో, ఎలా చెప్పాలనుకుంటున్నామో, ఏ పదాన్ని మనం వాడాలనుకుంటున్నాం, మనం ఎట్లా జనరల్గా ఎట్లా చెప్తామో అట్లనే రాయండి. అందరికి అర్థం కదా. అట్లా రాయడం వల్ల కథ కొత్తదనాన్ని సంతరించుకుంటుంది. మనం ఎట్లా చెప్తున్నామో అట్లనే రాయడం. ఇంకొక అంశం ఏంటంటే మన ప్రాంతం ఉంటుంది. ఒక చెట్టు కింద నేను కూర్చున్నా, ఒక చెట్టు కింద అద్దు మనం కూర్చున్నట్టు. అయితే తుమ్మ చెట్ట, రావి చెట్ట, జామ చెట్ట మెన్షన్ చేయాలి. అయితే పొలం గట్టు మీద కూర్చున్న హనుమాన్ల గుడి పక్కకించి ముందుకు పోతుంటే ఒక రావి చెట్టు ఉంది, దాని కాడ కూకున్న మా ఊరు గుంజిలి. రోడ్డు ఉంటుంది కదా, మస్తు పొడుగుగా ఉంటుంది, ఒకటే తీరుగా కనబడుతుంది. పెద్ద రోడ్డుకని చూస్తే మా ఊర్లో బిల్డింగ్లన్నీ కనబడతాయి. ఆడికంచి ఆ చెట్టులంతా కూడా ఈ రాయి చెట్టు కానీ ఆగుతారు. ఎందుకంటే కొద్దిసేపు నీడలో కూకుంటారు, కొంచెం చల్లగా ఉంటుంది. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే మన ప్రాంతం కనపడాలా, మన కథలో మన ప్రాంతం కనబడాలా, మనం అనుకునే మనం ఎప్పుడూ ఉండేటువంటి మీరు ఎప్పుడు చూస్తున్నటువంటి అంశాలే ఉండాలి. మీరేదో పెద్ద పుస్తకాలలో రాసినట్టు రాస్తాము, పెద్ద గ్రంథాలలో రాసినట్టు రాస్తాము, అట్లాంటి భాషను వాడతాము అని అనుకోవద్దు. తెలుస్తుంది కదా, ఇప్పుడు మీరు మాట్లాడుకుంటుంటారు, మీరు మాట్లాడు, మేము మాట్లాడు కాదు, మాకు మీకు మస్తు తేడా ఉంటుంది. ఉంటుందా ఉండదా? మేము మాట్లాడినట్టు మీరు మాట్లాడతారా కదా? మీరు మాట్లాడిన తీరుగా, మీరు చూస్తున్న పరిస్థితులు, మీరు చూస్తున్న ప్రాంతము అట్లనే ఆ కథలో ఉండాలి. ఏదో కొత్త రాస్తా అనుకోవద్దు. అందరికి అర్థమవుతుందా? సినిమా స్టైల్లో రాస్తాము అనుకోవద్దు. సినిమా స్టైల్ వాళ్ళే మన దగ్గరికి వచ్చి రాస్తారు. అర్థమవుతుంది మీకు? తెలుసుకోండి బాగా. అంటే కథ రాసేటప్పుడు మనము మన పరిస్థితులు, మన ప్రాంతము, మన దగ్గర ఉండేటువంటి అంశాలు, మన దగ్గర ఉండే వస్తువులు, దాన్ని అట్లనే వాడాలి. వాడు అంగి విడిచేసి పరిగెత్తాడు, అమ్మ కూడా వెనకాల ఉరికింది. ఉరికిందంటే అత్తమ్మ అద్దదు, పరిగెత్తింది అంట, పరిగెత్తింది అద్దదు, రన్నింగ్ చేసింది. ఇట్లా కొత్త పదాల కోసం వెతకకండి. నేను అనేది ఏంటంటే మీరు ఎట్లా మాట్లాడుతున్నాం, మనం అమ్మ ఉరికింది, వాడు బొబ్బలు పెట్టి ఏడ్చేడు, కాళ్ళు కింద కొట్టి గిరిగిరా అనుకుంటే ఏడ్చేడు. అమ్మ ఉరుకుందా అని అమాంతం ఎత్తుక చింతపడేసింది. ఇంతే. ఆ పదాలు మనకి ఎట్లా వాడుతున్నాం అట్లనే వాడే ప్రయత్నం. మీకు మీ భాషలో, మీ స్థాయిలో
ఉండేటట్టుగా ఉండాలి. స్థాయిని మించి మీరు రాస్తే కూడా ఇబ్బంది అవుతుంది. 10 పేజీలు, 20 పేజీలు, 30 పేజీలు అట్లా ఒక 5 పేజీలు అంతా రాస్తాను అంటే ఇప్పుడు వస్తున్న కథలు చాలా చిన్నగా వస్తున్నాయి. తర్వాత చదివే వాళ్ళకు కూడా విసుగు రావద్దు. సార్ మన తాతయ్య గారు చెప్పినారు, కథల తాతయ్య గారు ముందుగానే కథ ఎట్లా ప్రారంభం చేయాలా, కథ చదవడం కూడా ఆసక్తికరంగా ముందుకు సాగాలి అని చెప్పి మీరు అందరూ కూడా అన్నారు. కథ ఎట్లా రాయాలంటే ఆసక్తి కల్పించాలి అని. ఎక్కడ కూడా విసుకోవద్దు. అంటే పేరుగా రాసినామనుకో ఇబ్బంది అవుతుంది. చిన్నగా రాసే ప్రయత్నం చేయండి. అందరికి అర్థమవుతుంది అనుకుంటాను. మరికొద్ది క్షణాల్లో మనకి దగ్గరలోనే మరి డిఓ గారు వస్తున్నారు కాబట్టి డిఓ గారు వచ్చేంత లోపుగా మనం ఏం చేద్దామంటే వేదికని కొంచెం ముందుకు జరుపుకుందాం. మీరంతా కూడా ముందుకు వెళ్తారు అనిపిస్తుంది. ఇప్పుడు మా పాఠశాల చూసిన అందరు అమ్మాయిలు వచ్చేసారు, అందరు కవులు ఎక్సలెంట్ రాస్తారు. ఎవరు కవి అంటారు? అసలు కవి అంటే ఎవరు? కవి అంటే తెలుగు వచనము పండితులు కాదు. ఎవరైతే హృదయ స్పందనతో స్పందిస్తారో వాళ్ళందరూ కవులే. హృదయ స్పందన ఉండాలి. ఆ సన్నివేశం గురించి స్పందించడం గుణం నేర్చుకోవాలి. వాళ్ళందరూ కవులు అవుతారు. మా దగ్గర సైన్స్ పుస్తకం నేను ఒక మూలకాలు పెట్టాను, రాశాను. దాంట్లో మా 9th క్లాస్ అమ్మాయిలు వరుసగా ఒక 25 పోయమ్స్ వాళ్ళు కంఠస్థం చేసి చెప్తారు. కానీ అంత టైం లేదు. మచ్చుకొక 2 పద్యాలను, సైన్స్ పద్యాలను ఆ విద్యార్థుల చేత నేను వినిపిస్తాను. ఓకే, కమ్ టు డయాస్ మల్లారం స్టూడెంట్స్. My name is Rishika. Her name is Shrutima. We are going to tell a poem about science. Hydrogen. ఉరకలెత్తుచుండు నుత్సాహమౌగాలి ఉదజనియను పేర నుర్వి పైన బరువు తక్కువగుచు బహుబంధం ఏర్పరచు హైడ్రోజనుగా ఆంగ్లమందు నిలిచి. సెకండ్ లిథియం. బుధగా లభించు పుడమిపై లిథియము ఉష్ణవాహముగా ఉద్భవించే చర్మరోగములకు చల్లని మందయే మొదిగు ఉప్పులోన ముద్దు గొలిపి చెప్పారు. ఆ పద్యాల్లో ఉండే అంతరం ఏమిటంటే వాటి యొక్క భౌతిక రసాయన ధర్మాలను ప్రస్ఫుటిస్తుంది, వాటి యొక్క క్రియాశీలత ప్రస్ఫుటిస్తుంది. ఇటువంటి అద్భుతమైన పద్యాలను వాళ్ళకు విద్యార్థులకు చేరువేయడానికి విద్యార్థులకు ఒక అస్త్రంగా నేను ఈ సైన్స్ పద్యాలను ఎన్నుకున్నాను. తెలుగు పద్యాలు ఇవన్నీ ఆటవిలేని పద్యాలు. అంటే భాష అనే దాన్ని శాస్త్ర విజ్ఞానికి అనుసంధానం చేయడం ఒక కొత్త ప్రయోగాత్మకం. అది విద్యార్థుల మీద ప్రయోగించింది. మళ్ళీ ఈ విధంగా చూస్తే SPDF 4 బ్లాకులకు సంబంధించిన మూలకాల యొక్క 108 మూలకాల పైన 108 ఆటవిలేని పద్యాలు రాశాను. అది ఎక్కడ ఉపయోగపడుతుందని దాంట్లో అంతా ప్రస్ఫుటించడం జరిగింది. ఆ విధంగా కొత్త క్రియేటివిటీ వాళ్ళ జ్ఞానాన్ని పెంచడానికి ఇటువంటి ప్రయోగాలు చేయడం జరిగింది. దానిలో నేను 90% సఫలీకృతమైన. అదేవిధంగా తెలుగు భాష నైపుణ్యం పట్ల కూడా త్వరలో ఇంకొక 1-2 months లోపల మ్యాథ్స్ పుస్తకం కూడా ఒకటి బయటకు వస్తుంది. మ్యాథ్స్ కాంటెంట్ ఉంటుంది మొత్తం, గణిత విభాగాలు. వృత్తం అంటే ఏంటిది, వృత్తంలో కేంద్ర బిందువు, త్రిభుజాల రకాలు, సమబాహు త్రిభుజం, విషమబాహు త్రిభుజం, కోణాలను బట్టి రకాలు, సమాంతర రేఖలు, ఖండన రేఖలు, కోణములు, వీటన్ని కాన్సెప్ట్ల పైన ఒక్కొక్క కాన్సెప్ట్ మీద ఒక్కొక్క పద్యం రాయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆటవిలేని రూపంలో ప్రచురించబడుతుంది. త్వరలో అది విద్యార్థుల కోసం పుస్తకాన్ని ప్రచురించబడుతుంది. సో ఇటువంటి నాకు మంచి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ నమస్కారము, ధన్యవాదములు. సీనియర్ విభాగంలో మంచి ఉత్తమ కవితలుగా నిలబడిన వారి నుంచి ఒకరిద్దరితో కవితలు చదివించే అవకాశం ఉంటుంది. మీకు చెప్తున్నాను, ప్రిపేర్ అయి ఉండండి. చదువుతున్నాను. నా పాఠశాల పేరు JPHS ఎల్లారెడ్డిపల్లి. మా సార్ పేరు ఆనంద్ సార్. ప్రజారంజకుడని కళా పోషకుడని పేరు పొందిన గణపతి దేవుని కుమార్తెను నేను.
నేను యుద్ధంలో కాలు మోపితే శత్రువులందరూ తోక ముడుస్తారు. నా వీర గర్జన వింటే వారి ప్రాణాలే పైకి పోతాయి. నేను రణరంగంలో వీర విహారం చేస్తుంటే ముందు చూసిన రుద్రమ్మ, వెనుక చూసిన రుద్రమ్మ, పక్కకు చూసిన రుద్రమ్మ, ఎటు చూసిన రుద్రమ్మ అంటూ పరుగులు తీస్తారు. తెలంగాణ చరిత్రలో కాకతీయుల విశిష్ట స్థానం ఉంది. మా నాన్న గణపతి దేవుడు ఒక పక్క సంగీత సాహిత్య నృత్య కళలు నేర్పిస్తూ మరో పక్క రాజనీతి అర్థశాస్త్రం విద్యలు నేర్పించాడు. మా తండ్రితో పాటు నేను కూడా ఒక్కొక్కరిని ఓడిస్తూ ముందుకు పోతుంటే యాదవ మహాదేవరాజు నా మీద కత్తి దూశాడు. కానీ నేను భయపడలేదు. యుద్ధంలో కలికాదేవి వలె విజృంభించి వాడికి చెమటలు పట్టేలా చేశాను. ఇది నా పౌరుషం. ఇది తెలంగాణ ఆడబిడ్డ పౌరుషం. ఇది తెలంగాణ ఆడబిడ్డ పౌరుషం. ఆడపిల్ల 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 అంటూ మమ్మల్ని తక్కువ చేయకండి. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధము నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా. ఉన్న 2 ఎకరాలను కన్లా చూడలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే. ఉన్న 2 ఎకరాలను కన్లా చూడలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే. కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం. మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం. చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా. పాటమ్మతోటే ప్రాణము నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధము నేనురా. సినిగిన ఇంగి లాగులేసుకొని బాల్యమంతా గడిపినా, భర్త సంచుల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా. అమ్మ నాన్న వల్ల నెత్తుని సత్తుగా సల్లయినను సాదిండ్రు, అమ్మ నాన్న వల్ల నెత్తుని సత్తుగా సల్లయినను సాదిండ్రు. 2 చేతుల్లో కొడిచిన పొక్కుల బాధను గుండెల్లో దాసుకుండ్రు. ఏమిచ్చినా మీ రుణము తీర్చలేను ఓ నాన్న, ఏమిచ్చినా మీ రుణము తీర్చలేను ఓ నాన్న. ఈ బాధలు బందయ్యే రోజు తెస్తనే జన్మనించిన అమ్మ. పాటమ్మతోటే ప్రాణము నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధము నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా. థ్యాంక్ యూ. పల్లవి, నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను ఎంపీహెచ్ఎస్ హున్సా పాఠశాల నుంచి ఇక్కడ మీ ముందుకు ఏకపాత్రాభినయం చేయుట కొరకై వచ్చాను. మా గైడ్ టీచర్ సార్ పేరు గోవర్ధన్ గురువు గారు. తల్లి పుణ్యధరిత్రి భారత జనిత్రి, నీ కన్న బిడ్డల దౌర్భాగ్య దుర్భరములుగాంచి మిన్నుకుంటివా. ఈ ఆంగ్లేయుల నిరంకుశాధినేతల దుష్టత్వ భాంతలు చూచిచూ ఊరుకుంటివా. సన్మ సంఘ సత్యాది ఈ దేశాధినేతలను దేశద్రోహులుగా చిత్రించి చిత్రహింసకు పాలు చేయుచున్న చిత్తరువు బొమ్మవలే కిమ్మనుకుంటివా. రాజ్యకాంక్షతో స్వార్థ చింతనతో అన్నం పుణ్యం నెరుగని ఈ ప్రపంచ స్వతంత్ర రాజ్య సంస్థానం కబలించుచుండగా కన్నీటిగాంచితివే. సమస్త ధర్మ కర్మ ప్రతిష్ఠికవే, తుకారాం పురాంత దాసాది భక్త కవి సంతాన మాతృకవే. 1000 ఏళ్ళ ఈ గీతం సందేశాన్ని అందజేస్తున్న ఆ శ్రీకృష్ణ భగవానునికే ధన్యం అందించిన దేవతామూర్తివే. హర హర శంభూ శంకర, హర హర శంభూ శంకర, హర హర శంభూ శంకర. ఓ రీతుచ్చుడా రోజెస్, మొన్ననే కదా నా పాదం వద్ద నీ తలను మోపి శరణు వేడితివి కదరా. ఎంత ధైర్యము నా ఈ భారత జాతిపై దండెత్తడానికి వచ్చితివి. ఓరి ఆంగ్లేయుడా, నేను గనక అనుకుంటే, నేనే కాదు నా ఈ భారత జాతి వాసులందరూ అనుకుంటే
మీ రాజ్యంను అంతమొందించెదరు. మీరందరూ నా భారత జాతి కన్నబిడ్డల చేతులలో మాడి మసైపోదురు. ఎంత ధైర్యము! ఈ పవిత్ర భారత జాతి నేలలో పుట్టిన ప్రతి ఒక్క వీరుడు మిమ్మల్ని, మీ ఫిరంగుల్ని, మీ తుపాకుల్ని అలాగే మీపై లంఘించెదరు. ఇదే మా భారత జాతి వారసత్వం, ఇదే మా భారత జాతి గొప్పతనం. భరత మాతకి జై హో. ధన్యవాదాలు. నైపుణ్యంతో ఉన్నారో మనకు అర్థమవుతా ఉంది. వేదికలు కావాలంటే, వేడుకలు కావాలంటే వాళ్ళు వేదికనిస్తారు, మనం వేడుక చేసుకొనిస్తున్నాం. తొందరగా Full name is ZPHS Sirpur. My guide teacher name is Gayatri Madam. ఒక్కొక్క నీటి బొట్టు ఒడుపుగా ఒడిసి పట్టు, ఒక్కొక్క నీటి బొట్టు ఒడుపుగా ఒడిసి పట్టు, అది ముందు ముందు నీకు ఆధారమైతదొట్టు, అది ముందు ముందు నీకు ఆధారమైతదొట్టు. మేఘాల వడిమి జారి రాగాలు తీయు చినుకు, మేఘాల వడిమి జారి రాగాలు తీయు చినుకు. ఈ భూమి మీద దూకి ఇటు అటు పరుగులత్తు, ఈ భూమి మీద దూకి ఇటు అటు పరుగులత్తు. ఆ చినుకు సందడంతా ఇంటిలోనే నాట్యమాడ, ఆ చినుకు సందడంతా ఇంటిలోనే నాట్యమాడ. ఇంకూడు గుంతగట్టి, ఇంకూడు గుంతగట్టి, ఇంకూడు గుంతగట్టి, ఇంకేల చేల పట్టి, ఒక్కొక్క నీటి బొట్టు ఒడుపుగా ఒడిసి పట్టు, అది ముందు ముందు నీకు ఆధారమైతదొట్టు, అది ముందు ముందు నీకు ఆధారమైతదొట్టు. నిండిన చెరువులల్లా చెతవేసి నింపరాదు, నిండిన చెరువులల్లా చెతవేసి నింపరాదు. ప్లాస్టికులంతా వాడి పరిశాను కావద్దు, ప్లాస్టికులంతా వాడి పరిశాను కావద్దు. కాల్వలుగో నీళ్లు సాగి షెన్లల్లో పారుతుంటే, కాల్వలుగో నీళ్లు సాగి షెన్లల్లో పారుతుంటే, పంటాలు విరగ పండు, పంటాలు విరగ పండు, పంటాలు విరగ పండు, మన మనసులన్నీ నిండు. ఒక్కొక్క నీటి బొట్టు ఒడుపుగా ఒడిసి పట్టు, అది ముందు ముందు నీకు ఆధారమైతదొట్టు, అది ముందు ముందు నీకు ఆధారమైతదొట్టు. వచ్చినారు. కథా రచన మెలకువలు శర్మ సార్ గారు తెలియజేసినారు. కవితా రచన మెలకువలు. సభకు నమస్కారం. చక్కగా కూర్చుందాం. పిల్లలు చాలా నీట్గా కూర్చున్నారు. నన్ను కొంచెం ఇటు సైడ్ కూర్చోబెట్టారు, కింద కూర్చున్నావు ఇటు ఇటు. ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక పిల్లలపై ఉన్నటువంటి ఒక బాధ్యతతో నిర్వహించినటువంటి కవితా పోటీలో గెలుపొందిన విద్యార్థులకై ఒక బహుమతి ప్రధాన సభను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో విద్యార్థులు కథారచనపై, కవితా రచనపై పట్టు సాధించాలన్నటువంటి ఒక దీర్ఘ దృష్టితో కార్యశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ శ్రీ పి అశోక్ గారు, జిల్లా విద్యాశాఖాధికారి గారిని సగౌరవంగా మీ అందరి చప్పట్ల మధ్య వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. జిల్లా విద్యాభిమామి చూపు కారుణ్యముల జల్లే అట్టి ఆమె వాణినాశ్రయింతో డాక్టర్ కాసాల సార్ రాసినటువంటి నా దీప్తియగునట్టి శారదమ్మ పండితుల ప్రతిభాశక్తి పద్మనేత్రి నరుల మంత్రబలమును నలువరాణి వాక్కు శ్రీకర మగుటయు వాణి కరుణే. డాక్టర్ పింగళి గారి పద్యం ఇది. ఈ రెండు అమ్మవారి సమక్షంలో ఆమెను కీర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని శుభప్రదంగా సాగించాలని అమ్మవారిని కోరుకుంటూ అధ్యక్షుల వారికి ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నారు. సాహిత్య వేదికకు వారు మహిళా కార్యదర్శిగా ఉండు కార్య దక్షతతో మా వేదిక అంతా సుసంపన్నం కావడానికి గొప్ప స్ఫూర్తినిస్తున్నారు. మరి అంగరంగ వైభవం అనే మాటను వాడుతూ ఉంటాం. అంగరంగ వైభవం అంటే ఇంతమంది పిల్లలతో, ఇంతమంది ఉపాధ్యాయులతో, ఇంతమంది సృజనశీలులతో ఒక సభ ఏర్పాటు చేసుకోవడమే ఎంతో అంగరంగ వైభవం. ఇంతకంటే వైభవం ఒక ఉపాధ్యాయులకు సంబంధించి ఏముండదు. ఉపాధ్యాయులు ఆశించేది హృదయం పులకించే సందర్భాలు రావడం అనేది ఈరోజు
మాకు ఆ హృదయం పులకించే సందర్భం ఏర్పడింది. పిల్లలు ఏం చేస్తారు, ఒక చోట రాసుకున్నటువంటి చిన్న 2 కవితా పంక్తులు గుర్తు చేసుకుంటూ, పిల్లలు ఏం చేస్తారు, ఆకాశానికి భూమికి మధ్య ఇంద్రధనుసులతో నిచ్చెనలు వేస్తారు. పిల్లలు ఏం చేస్తారు, సముద్ర గర్భంలోకి దూకి తమ ఆలోచనలతో ముత్యాలను వెలికి తీస్తారు. పిల్లలు ఏం చేస్తారు, పచ్చని చెట్లపై సంతకాలై నిలుస్తారు. పిల్లలు ఏం చేస్తారు, నదులను నవ్వులుగా నడిపిస్తారు. పిల్లలు ఏం చేస్తారు, అవకాశాలు ఇవ్వాలే కానీ, సృజన అవకాశాలు ఇవ్వలే కానీ పిల్లలు ఏమైనా చేస్తారు. ఈరోజు చేసి చూపించినారు. పిల్లలకు జిల్లా స్థాయి కవితల పోటీ పెట్టినప్పుడు అది నడుస్తున్నటువంటి క్రమంలో ఒకరిద్దరు పెద్దల నుంచి వచ్చిన ఒక్క మాటను గుర్తు చేసుకుంటూ ముందుకెళ్తాం. పిల్లలు కవితలు రాస్తారా, వాళ్ళు పోటీలో నిలబడతారా, వాళ్ళు గెలుస్తారా, అంతా ఉపాధ్యాయులు చేస్తారేమో అని ఒక పెద్ద మనిషి అన్నారు. అప్పుడు నేను చెప్పిన సమాధానం ఏంటంటే, పిల్లలు రాసే కవితలు మీరు అనుకునే కవితలలాగా శిల్ప వైశిష్ట్యంతో అభివ్యక్తి దర్పణంగా నిలబడమో, ప్రతీకలను ఉపయోగించడమో, భావచిత్రాలను ఉపయోగించడమో కాదు. పిల్లలు తమ ఆలోచనలు పెట్టే క్రమంలో ఒక మెరుపు లాంటి వాక్యాన్ని విడుస్తారు, ఒక ఆలోచింపజేసేటటువంటి ఒక చిన్న పదాన్ని కూరుస్తారు. అది చాలు వాళ్ళు భవిష్యత్తులో కవుల్లో నిలబడడానికి. ఆ మెరుపుల కోసమే మేము వెతుకుతూ ఉంటాము, ఆ వాక్యాలలో కనిపించేటటువంటి ఆ సందడి కోసమే మేము వెతుకుతుంటాము. అట్లా వచ్చిన పిల్లల్ని మేము ఆదరిస్తాము, ప్రోత్సహిస్తాము, గౌరవిస్తాము, బహుమతులు ఇస్తాము. అందుకే పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ కూడా పిల్లలు రాసే వాటిని చూస్తుంటారు. వాళ్ళని కవులుగా వేసే తొలి అడుగుగా దీన్ని మేము భావిస్తూ ఉంటామని ఆయనకు సమాధానం చెప్పినాను. ఈరోజు దాన్నే ఒకసారి నాంది వాక్యంగా తీసుకుంటూ ఈ పిల్లలందరూ కూడా సార్ డిఓ గారి సమక్షంలో విన్నవించుకోవడం ఏమిటంటే, నవంబర్ 14 సందర్భంగా బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకి కవితల పోటీలు పెట్టినప్పుడు నిజంగా ఎంత ఎక్కువ వస్తాయో రావా అని ఒక ఆలోచన మాకు కూడా ఉంది. కానీ సుమారుగా 26 పాఠశాలలు, దాదాపుగా 141 కవితలు వచ్చినాయి సార్. మాకు 140 మంది పిల్లలు పాల్గొన్నారు. దాదాపు వచ్చినారు. ఇక్కడ వచ్చిన పిల్లలు కూడా అంతే సంఖ్యలో ఉన్నారు సార్. అంటే పాఠశాలల్లో కూడా 26 పాఠశాలల్లో కూడా ఎంత చైతన్యవంతంగా మా ఉపాధ్యాయ సోదరిమణులు పనిచేస్తున్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినారు సార్. పిల్లల్ని ప్రోత్సహించే గుణాలున్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఇక్కడ వచ్చినారు, వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చినారు. కాబట్టి అందులో నుంచి మళ్ళీ మేము ఎంపిక చేసుకోవడానికి చాలా కష్టమైంది నిజానికైతే. ఎందుకంటే 10 ఉత్తమ కవితలు అన్నాం సీనియర్ విభాగం, జూనియర్ విభాగంలో. అయితే వాటిలో అంటే మా పిల్లలు కూడా ఉన్నారు, మా సిరిపూర్ పిల్లలు కానీ, మా గుండారం పిల్లలు కానీ, ఇంకా మా మిత్రుల స్కూల్ పిల్లలు ఉన్నారు. కాబట్టి మేము వాటిని న్యాయ నిర్ణేతలుగా మేము ఉండకుండా జిల్లా స్థాయికి పంపించి రాష్ట్ర స్థాయికి పంపించినాం. గరిపల్లి అశోకానందుకు సహకరించినారు. తర్వాత మాకు పెందోట వెంకటేశ్వర్లు గారు సిద్దిపేట వాస్తవ్యులు, వారు మొత్తం కవితలు తీసుకొని దాంట్లో నుంచి ఇప్పుడు ఎంపిక చేసినటువంటి విద్యార్థులకు కవితల్ని ఉత్తమ కవులుగా వాళ్ళు ఎంపిక చేసినారు సార్. ఒక్కసారి వారికి కూడా మేము ధన్యవాదాన్ని తెలియజేసుకుంటున్నాం. అంటే ఒక పారదర్శకంగా అన్నీ ఉండాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా ఎవరికి బహుమతులు దక్కాలో వాళ్ళకి దక్కాలనే ఉద్దేశంతోనే ఈ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసినాం సార్. మరి బహుమతులు అందించేటటువంటి కార్యక్రమం ఇది. దాంతోపాటుగా కేవలం బహుమతులు ఇచ్చి పిల్లల్ని తీసుకెళ్ళడం సంతోషపడతారు, కానీ అంతకంటే ఎక్కువ సంతోషం, శాశ్వతమైన సంతోషం కావాలంటే పిల్లలకు జ్ఞానం కావాలి, ఆలోచన కావాలి, సృజనశీలత కావాలి. కాబట్టి ఏమిస్తుంది అంటే వాళ్ళు ఏ రంగంలో అయితే ఆలోచిస్తున్నారో, కవితలు రాస్తున్నారు, ఇంకా దాంట్లో మెలకువలు రావాలి. ఎవరిని పిలవాలంటే ఉభయ రాష్ట్రాల్లో కూడా అద్భుతంగా పిల్లలందరికీ శిక్షణ ఇస్తున్నటువంటి గరిపల్లి అశోకన్నని పిలుచుకున్నాం. కథారచనలో పిల్లలకు ఇంకా గొప్ప ప్రేరణ అందించాలంటే విఆర్ శర్మ గారిని పిలుచుకున్నాం. ఇట్లా ఇది కార్యశాలగా మొదలై సుమారుగా 10:30కు మొదలైంది సార్. దాదాపుగా ఇప్పటిదాకా మీరు వచ్చేదాకా కూడా ఈ రెండు అంశాలలో పిల్లలకి మెలకువలను అందించగలిగినాం. తమ సమక్షంలో నివేదిస్తూ మరి ఈనాటి ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక నిజామాబాద్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కవితా పోటీలో విజేతలైన విద్యార్థులకి బహుమతి ప్రదాన సభ మరియు కథా కవితా కార్యశాల కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వారు, సాధారణంగా జిల్లా విద్యాశాఖాధికారి అంటే మనకి ఎట్లాగో గౌరవాలు ఉంటాయి, భయభక్తులు ఉంటాయి. కానీ మా సార్ వచ్చినప్పుడు ఎవరో నేను ఆఫీసులో కూడా అన్నారు, మొత్తం ఉపాధ్యాయ లోకమంతా సంతోషపడుతుంది కదా సార్ వచ్చినప్పుడు అన్నారు. నిజంగానే ఉపాధ్యాయులు అందరం సంతోషపడుతున్నాం సార్. ఎందుకంటే సార్ గొప్ప అకాడమిషియన్. ఏ పాఠశాలలో ఎంత గొప్ప చదువులు సాగాలని ఎప్పుడు కలలు కంటూ ఉంటారు. దాదాపుగా 20 ఏళ్ళుగా సార్ని చూస్తున్నాం దగ్గర నుంచి. కాబట్టి అశోక్ సార్ వచ్చి డీఓగా రావడం నిజంగానే మేమందరం ఉపాధ్యాయ లోకమంతా సంతోషించాం సార్. మీరు రాగానే తొలి రోజుల్లోనే మాకు అవకాశం వచ్చింది. నిజానికి మా ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించాలి అంటే మీ పర్మిషన్ కావాలి సార్. మేము కొంచెం
వెనక ముందు అయినాము, ఎందుకంటే ఇది అఫీషియల్గా ఒక ఆన్ డ్యూటీ ఇవ్వాల్సి వస్తుంది. ఎట్లా అడగాలి సార్ని అనుకొని ఒక లెటర్ను మేము తీసుకెళ్ళి, మా రాము సార్ కూడా మాతో వచ్చినారు ఆ రోజు, ఎట్లా అడగాలి సార్ని అని ఏమంటారో అనుకొని కొంచెం బెరుకుగానే వచ్చినాం సార్. కానీ 2 నిమిషాల సారు ఇది గొప్ప కార్యక్రమం, మంచి కార్యక్రమం, ఉపాధ్యాయులందరికీ నేను ఆన్ డ్యూటీ చేస్తున్నాను అన్నారు. ఎంత గొప్ప విషయం చెప్పండి. పిల్లలకి కూడా అవకాశం ఇస్తున్నారు. మీరిచ్చిన ఆ చిన్న పచ్చ జెండా ఊపినారు సార్. ఈరోజు పచ్చనైనటువంటి కవితలు, పచ్చనైనటువంటి నవ్వులన్నీ విరిసినాయి సార్. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలతో ఈ కార్యక్రమానికి స్వాగతం తెలియజేసుకుంటున్నాం. గౌరవనీయ డిఓ గారికి సాదర స్వాగతం. అలాగే విశిష్ట అతిథులుగా విచ్చేసినారు. ఇదివరకే పిల్లలు వారి క్లాసులు విన్నారు. డాక్టర్ విఆర్ శర్మ గారు సార్కి 1-2 మాటలు చెప్పాలంటే, ఉభయ రాష్ట్రాలే, తెలుగు రాష్ట్రాలే కాకుండా రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా ఎక్కడ బాల సాహిత్యంలో పిల్లలకు ఏ అవసరం ఉందో, కవితన, రచన, కథారచన ఏదైనా సరే తాను పోయిన ఒక్కొక్కసారి వచ్చి పనిచేసేటటువంటి కార్యదక్షుడు మా గరిపల్లి అశోక్ అన్న గారు. ఈరోజు కవిత్వం గురించి మాకు వచ్చి పిల్లలకు సూచనలు చేసినారు. వారికి సాదర స్వాగతం. అలాగే ఇంకో సంతోషమైన సందర్భం సార్, ఇటు డిఓ గారు డైట్ కళాశాల నేపథ్యంగా నిజామాబాద్ జిల్లాలో మేము అంటూ ఉంటాం, నిజామాబాద్ జిల్లాలో 60% ఉపాధ్యాయులు మీ స్టూడెంట్సే సార్, మాతో సహా, ఇక్కడ ఉన్న చాలా మందితో సహా. ఎందుకంటే ప్రత్యక్షంగా మీకు సంబంధించిన శిష్యులు, పరోక్షంగా. అట్లాగే మీ డైట్ కళాశాలలో పనిచేసినప్పుడు మాకు మరొక గొప్ప గురుతుల్యులు తల్లవజ్జల మహేష్ బాబు సార్ గారు. మీరు ఇద్దరు కలిసి పనిచేసినారు. మీ ఇద్దరిని వేదిక కలిపినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం సార్. అట్లా తల్లవజ్జల మహేష్ బాబు గారు పద్య కవిగాను, అందరికీ తెలుసు, పద్యభారతి అధ్యక్షులుగా ఉన్నారు. చాలా పుస్తకాలు రాసినారు. మరి ఈరోజు వారిది జయ జగదీశ శతకం ఆవిష్కరణ చేసుకోబోతున్నాం. ఆ వివరాలు మనం ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుకుంటాం. వారికి హృదయపూర్వక గౌరవ వందనాలతో స్వాగతం సార్. అట్లాగే ఇంకా వేదిక మీద అందరికీ కూడా చెప్తూ అరుణ్ కుమార్ శర్మ గారు బోర్గం పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉన్నారు. అయితే దానికంటే మించి ఏమిటంటే, సాహిత్యం అన్నా, ముఖ్యంగా బాల సాహిత్యం అంటే ఎనలేని ప్రేమ అన్నగారికి. వారు మీ కార్యక్రమం చేస్తున్నాం అనగానే తాను ఆర్థికంగా, హార్దికంగా కూడా మాకు చేదోడు వాదోడుగా ఉన్నారు. అరుణ్ శర్మ స్వామికి స్వాగతం. అట్లాగే జోషి గారు వెక్టర్ కళాశాల ప్రిన్సిపల్ గారు, దాని సమస్తం బాధ్యత వహించే మధుసూదన్ జోషి గారు. అన్నగారు కూడా, అయ్యా మేము ఈ కార్యక్రమం అంటే పెద్ద, అందరికీ తెలుసు, ఇంత పెద్ద అంగరంగ వైభవం అనే మాటలో ఆర్థికమైనటువంటి కోణం కూడా ఉంది. మరి ఎట్లా ఈ భారాన్ని ఎట్లా మోస్తాం అనుకున్నప్పుడు నేనున్నానంటూ తాను ముందుకొచ్చి మాకు ఆర్థికంగా, హార్దికంగా కూడా అండగా నిలబడ్డారు. జోషి సార్ గారికి స్వాగతం. అలాగే మరో మిత్రులు రాము గారు ఉన్నారు. వారు నిజానికి ఉపాధ్యాయ TTU తెలంగాణ టీచర్స్ యూనియన్ అధ్యక్షులు. కానీ అంతకంటే ఎక్కువ ఏంటంటే, మా బాల సాహిత్య వేదికకు ఎప్పుడు కూడా అండదండగా ఉంటారు. దీనికి ఎలాంటి ఖర్చుకైనా నేనున్నానంటూ తాను నిలబడ్డాడు. మరి రాము సార్కి కూడా సాదర స్వాగతం తెలియజేసుకుంటాం. అలాగే అమర్నాథ్ సార్ గారు మనకి హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, గెస్టెడ్ హెడ్ మాస్టర్ గారు గుండారం. వారితో కలిసి కొన్ని రోజులే పనిచేసినాం, కానీ పనిచేసినన్ని రోజులు ఫలవంతంగా పనిచేసినామని జ్ఞాపకాలుగా గుర్తుంచుకుంటాం సార్. మరి వారిని మేము గొప్ప ఆర్టిస్ట్, వారు ప్రపంచం గర్వించదగినటువంటి ఆర్టిస్ట్ నిజంగా మాట్లాడితే. అలాంటి బాబు సార్ గారు మా వేదికలో సభ్యులు కూడా వారికి స్వాగతం. మిగతా మనం అందరూ కూడా శారదమ్మకి, ప్రవీణ్ శర్మకి, అలాగే మిగతా చెప్పినాను చింతలకి, తర్వాత గంట్యాల గారికి, శ్రీనివాస్ గారికి, శ్రీమన్నారాయణ చారి గారికి, వసంత లక్ష్మి, అంతకు మించి ముందరున్న వాళ్ళు కూడా చాలామంది బాల సాహిత్య వేదిక సభ్యులు ఉన్నారు. పిల్లల్ని తీసుకొచ్చిన మార్గదర్శకులు, ఇప్పుడు సభ్యులైన వాళ్ళు ఉన్నారు, భవిష్యత్తులో సభ్యులు అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. మరి వారందరికీ పేరు పేరున స్వాగతం. అన్నిటికంటే మించింది పిల్లలు సార్. పిల్లలు ఇంతమంది వచ్చి ఓపిక, వాళ్ళు కావాలనుకొని వచ్చినారు. కవిత్వంలో మెలకువలు కావాలనుకొని వచ్చినారు, కవితా రచనలో మెలకువలు కావాలనుకొని వచ్చినారు. కాబట్టి ఇంతమంది వచ్చినారు సార్. ఒక క్లాస్ లాగా జరిగింది సార్. ఇప్పటికి కూడా ఒక నిశ్శబ్దంగా జరుగుతూ ఉంది. మరి ఇలాంటి గొప్ప సందర్భం మాకు బాల్భవన్ కూడా దొరకడం మేము కూడా అదృష్టం సార్. బాల్భవన్ ప్రభాకర్ సార్ గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ముందుగానే మీరు అనుమతి ఇచ్చినారనగానే వారు వెంటనే మన చోట చేసేసుకోండి అని చెప్పినారు. వారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ముందుగా పుస్తకావిష్కరణ, అది షీట్ పుస్తక, ఇందాక అనుకున్నట్టుగా డైట్ కళాశాలలో మీద ఎజెండా, డైట్ కళాశాలలో అనేక సంవత్సరాలు తెలుగు అధ్యాపకుల సేవలు అందించి ఎంతోమంది తెలుగు అధ్యాపకుల్ని, ఉపాధ్యాయుల్ని, తెలుగు భాష అభిమానుల్ని తయారు చేసినటువంటి వారు గురుతుల్యులు శ్రీ తల్లవజ్జల మహేష్ బాబు గారి రాసినటువంటి జయ జగదీశ శతకం పుస్తకావిష్కరణ చేసుకుందాం సార్. మీ అందరూ సార్ ఇట్లండి. మీరు అంతే, మనమందరం వేదిక మీదకి రాలేం కాబట్టి చెప్పలతో వద్దాం, చెప్పట్ల ధ్వనుల ద్వారా వద్దాం. తల్లవజ్జల మహేష్ బాబు గారు తెలుగువాణి శతకాన్ని 1980ల్లోనే రాసినటువంటి వారు. అలాగే పొడుపు విడుపు రాసిన వారు, అలాగే బాలరామాయణాన్ని రచించినటువంటి వారు. తర్వాత
వారి నుంచి పిల్లలందరికీ ఇది కూడా చేరుతుంది. ఈ వేదిక మరి ఈనాటి ఇంత మంచి కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మహేష్ బాబు సార్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. కొద్ది దగ్గరకు వచ్చి ఫోటో తీయమ్మ, ఇది మనకి ఆవిష్కరణ ఫోటో. ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక సీనియర్ జర్నలిస్ట్ సోదరులు చింతల గంగాదాస్ గారికి కూడా స్వాగతం తెలియజేసుకుంటున్నాం మిత్రమా. జై జగదీశ శతకము ఆశీనులైనటువంటి పెద్దలందరికీ కూడా బాల సాహిత్య వేదిక తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇందూరు జిల్లాలో బాల సాహిత్యం ఒక పుష్పంలాగా విరబూయాలనే ఉద్దేశంతోనే 2023 ఏప్రిల్ 4వ తారీఖున శ్రీ డాక్టర్ కాసారావు నరేశ్వరరావు గారి అధ్యక్షతన ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదికను మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో దాదాపు మొత్తం ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే, ఇందూరు జిల్లాలో ఉన్నటువంటి పిల్లలలో ఒక సృజనాత్మకత శక్తి ఎంతో దాగి ఉంది, దాన్ని బయటకు తీయాలి. వారికి కథలు రాయడం వచ్చు, కవిత్వాలు రాయడం వచ్చు, ఇక మిగతా అంశాలపై పట్టు సాధించే విధంగా అనేక కార్యశాలలు ఈ వేదిక ద్వారా నిర్వహించాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 4 ఉగాది సందర్భంగా 2023 నాడు ఈ ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే వెంటనే ఉగాది సందర్భంగా కొన్ని పాఠశాలల్లో, ముఖ్యంగా గుండారం పాఠశాల కానివ్వండి, తడపాకల ఉన్నత పాఠశాల కానివ్వండి, మిగతా పాఠశాలల్లో విద్యార్థులకు బాలకవి సమ్మేళనం ఏర్పాటు చేసి విద్యార్థులకు ఈ సాహిత్య వేదిక తరపున బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సాహిత్య వేదిక తరపున 2 పుస్తకాలను కూడా ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడే ఉన్నటువంటి చింతల శ్రీనివాస గుప్తా గారు, ఈ ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక వాళ్ళ కోశాధికారి, వారి యొక్క పుస్తకమైనటువంటి చిగురింతలు అనే పుస్తకాన్ని కూడా ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక ఆధ్వర్యంలో చక్కగా ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా మాదస్తు ప్రణవి, ఈ ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యురాలు, ఆమె తమ పిల్లలచే రచించినటువంటి పుస్తకానికి కూడా ఈ వేదిక చక్కగా వారి ఆధ్వర్యంలో కూడా ఆవిష్కరించడం జరిగింది. ఇంతేకాకుండా ఈ మధ్యనే 2024 సంవత్సరంలో జూలై మాసంలో కొన్ని పాఠశాలల్లో లేఖారచన మరియు కథారచన కార్యశాలలు కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గుండారం కానివ్వండి, ఎరిగట్ల కానివ్వండి, సిర్పూర్ కానివ్వండి, వడ్డేపల్లి కానివ్వండి, ఇలాంటి పాఠశాలల్లో కూడా లేఖారచన కార్యశాలలు, అదేవిధంగా కథారచన కార్యశాలలు కూడా ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరిగింది. ఇంతకంటే గొప్ప విషయం ఏమిటి అంటే, నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక చిన్న మేము అనుకున్నాం, పిల్లలకి ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వెంటనే నేను నా బాల్యం, పిల్లలకు బాల్యం అంటే బాగా ఇష్టం, సో నేను నా బాల్యం అనే ఒక అంశముతోని, ఒక శీర్షికతోని పిల్లలందరికీ జిల్లా స్థాయి కవితా పోటీలు నిర్వహించాలని చెప్పేసి అనుకున్న తడవుగానే అన్ని పాఠశాలలకు కూడా ఈ సమాచారాన్ని అందజేయడం జరిగింది. ఒక 15 రోజులు సమయం ఇచ్చి, ఈ 15 రోజులలో మీ పాఠశాలల నుంచి ఎన్ని కవిత్వాలైనా పంపించండి, దానికి మేము బహుమతులు ఇస్తామని చెప్పేసి చెప్పగానే చాలామంది ఉత్సాహంతో ఉపాధ్యాయులు ముందుకు వచ్చి దాదాపు 26 పాఠశాలల నుంచి 146 కవితలు ఈ నేను నా బాల్యం అనేటటువంటి ఈ జిల్లా స్థాయి కవితా పోటీలకు రావడం జరిగింది. నిజంగా మేము ఫస్ట్ అనుకున్నాం ఒక 50 వస్తే గ్రేట్ అనుకున్నాం, ఒక 50 వస్తే చాలా మేము గ్రేట్ అనుకున్నాం. ఎందుకంటే మొదటిసారి ఇక్కడే గరిపల్లి అశోక్ సార్ ఉన్నారు, వారు ఒక మాట చెప్పారు, రాష్ట్ర స్థాయిలోనే ఇలాంటి వేదిక ఎక్కడ కూడా లేదు, ఎందుకంటే ఇలాంటి వేదిక తరపున ఇన్ని కవితలు రావడం అనేది రాష్ట్ర స్థాయిలో ఒక ఇందూరు జిల్లాకే గౌరవం దక్కిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి 146 కవితలు కూడా రావడం అనేది నిజంగా మా బాల సాహిత్య వేదిక చేసుకున్నటువంటి అదృష్టం అని కూడా మేము చెప్పుకోవచ్చు. దాన్ని ఎలా చేయాలి, పిల్లలకు బహుమతులు ఎట్లా ఇవ్వాలి, 1, 2, ప్రథమ, ద్వితీయ, తృతీయ ఇలా కాకుండా పిల్లలందరినీ ఎంకరేజ్ చేయాలి, ఆ పాఠశాలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఉత్తమంగా అంటే జూనియర్ విభాగంలో 5 బహుమతులను, అదేవిధంగా సీనియర్ విభాగంలో 5 బహుమతులను, అదేవిధంగా ఇంకా పిల్లల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జూనియర్ విభాగంలో 10 ప్రశంసా బహుమతులను, అదేవిధంగా సీనియర్ విభాగంలో కూడా 10 ప్రశంసా బహుమతులను, మొత్తం 30 బహుమతులతో ఈరోజు పిల్లలందరికీ కూడా ఈ బహుమతి ప్రదానోత్సవాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. అంతకన్నా గొప్ప విషయం ఏమిటంటే, చాలా గొప్ప విషయం ఏమిటి అంటే, మన తెలుగు వారికి దక్కినటువంటి అరుదైన గౌరవం
తెలుగు సాహిత్యానికి దక్కినటువంటి అరుదైన గౌరవం ఏమిటంటే మేము చూసి ఇప్పుడు డాక్టర్ కాసరాల నరేశ్వరరావు సార్ గారు కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి దాదాపు 24 సంవత్సరాలు అవుతుంది. వారు కూడా చూసి ఎందుకు ఈ గొప్ప విషయం ఏంటంటే జిల్లా విద్యాశాఖ అధికారి గారు అనుమతి ఇచ్చి ఈ సాహిత్య కార్యక్రమానికి వెళ్ళి పిలవగానే వారే ఒక డేట్ సూచించి మాకు అవకాశాన్ని ఇవ్వడము, వారి పెద్ద మనసుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కృతజ్ఞత తెలుపుకుంటూ, ఇక బాల సాహిత్య వేదిక వచ్చేసి విద్యార్థులకు ఈరోజు బాల సాహిత్య వేదిక అంటూ ఒకటి అవసరం అని చెప్పేసి గుర్తించారు మన నరేష్ రావు గారు. వారికి కూడా ప్రేరణ ఇచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, ఆయన చెప్తారు ఆ విషయాన్ని. అయితే ఈ వేదిక యొక్క అవసరం గుర్తించి బాల సాహిత్య వేదిక అని చెప్పేసి గత ఏప్రిల్లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వేదికలో మాతో పాటుగా ఒక 40 మంది సభ్యులుగా ఉన్నారు. దీనికి సభ్యత్వ రుసుము చెప్పాలా? రుసుము 500 రూపాయలుగా సభ్యత్వ రుసుము ఏర్పాటు చేసుకున్నాము. అలాగే వాట్సాప్ గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. అందులో 50 మంది 60 మంది వరకు ఉన్నారు. కానీ సభ్యత్వం ఇంతవరకు ఇచ్చిన వాళ్ళు ఒక 40 మంది మాత్రమే. సభ్యత్వాన్ని పెంచుకొని ఈ బాల సాహిత్య వేదికలో బాల సాహిత్యం నుంచి మనం ఏమేమి చేస్తున్నాం సంగతి కూడా మనకు నరేష్ రావు గారు చెప్పారు. విద్యార్థులకు వాళ్ళు వేసే పుస్తకాలు, మీరు వేసే పుస్తకాలకు ప్రోత్సాహం కూడా ఇస్తున్నాము. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసి బాల సాహిత్యాన్ని సుసంపన్నం చేయడానికి ఎంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి మనం ముందు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఇది నాంది మాత్రమే. ఇది నాంది అని ఎందుకు అంటున్నామంటే ఈ విధంగా కార్యక్రమం చేసుకుని నాంది. ఇంతకుముందే మనము పుస్తకావిష్కరణ, నా చిగురింతల పుస్తకాన్ని కూడా బాల సాహిత్య వేదిక మీదే చేసాం మనం ఇక్కడే. అయితే ఇటువంటి కార్యక్రమాన్ని మనం చేసుకోవడానికి ఈ వేదిక ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మిగతా వాళ్ళు కూడా సభ్యత్వ రుసుము చెల్లించి సభ్యత్వాన్ని తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా ఏమైనా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా మా ప్రత్యేక విశిష్ట అతిథి జిల్లా విద్యాశాఖ అధికారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక ముందర ఉన్నటువంటి నా సహచర ఉపాధ్యాయులు మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ బాల సాహిత్య వేదికకు ఎంతో ఉత్సాహంగా విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, నేను ఎక్కువ సమయం ఏం తీసుకోను. ఈ బాల సాహిత్య వేదిక ఎప్పుడైతే ప్రారంభించారో అప్పుడు కూడా ఆ ప్రారంభ కార్యక్రమం లోపల వాళ్ళు ఏర్పాటు చేసే కార్యక్రమం లోపల నన్ను కూడా పిలవడం జరిగింది. నేను కూడా ఆ వేదికను పాల్పంచుకున్నాను. ఈ విధంగా మన నిజామాబాద్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా విద్యార్థులను ఒక కవులుగా తీర్చిదిద్దేటటువంటి, విద్యార్థుల్లో ఉండేటటువంటి ఏదైతే సృజనాత్మకత ఉందో దాన్ని ఇంకా రాటుదేలే విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి మన గురువర్యులందరికీ కూడా నా పక్షాన ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇదే విధంగా అన్ని పాఠశాలల లోపల కూడా విద్యార్థులను మన తెలుగు భాషా సాహిత్యం లోపల వాళ్ళు మంచి పట్టు సాధించే విధంగా, మన మాతృభాషకు సేవ చేసే విధంగా మనమందరం కూడా కృషి చేద్దాం. అదేవిధంగా ఈ బాల సాహిత్య వేదిక మున్ముందు మరిన్ని కార్యక్రమాలు విజయవంతంగా చేయాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మాకు అనుమతి ఇచ్చినందుకు జిల్లా విద్యాశాఖాధికారి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సమయం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జిల్లా స్థాయి కవిత బహుమతి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం నాకు కొంచెం ఒకంత సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి మన డిఈఓ గారు అశోక్ గారు, మరియు ఈ కార్యక్రమ అధ్యక్షులు నరేష్ గారు, అరుణ్ శర్మ గారు, రామన్న, ఇతర వేదికపైన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పిల్లలకి మరియు ఉపాధ్యాయులకి నేను ఫస్ట్ ఈ కార్యక్రమం గురించి నాతో చెప్పగా నేను ఒకటే అనుకున్నా. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్నప్పటి నుంచే మనం ఐఐటీలు, నీట్లు అనుకుంటూ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు తప్ప ఇంకొకటి లేని లోకంలో బతికేస్తున్నాం చాలామందిని. అటువంటిది ఇప్పుడు కవిత్వాలేంది, ఈ వయసులో కవిత్వాలేంది అని చాలామందికి అనిపించుండొచ్చు. కానీ నేను ఆ మాట చెప్పగానే చాలా అప్రిషియేట్ చేసిన నరేష్ అన్నాను. ఎందుకంటే నిజానికి కవిత్వం ఎందుకు అవసరము అంటే, పిల్లలు
మీకోసం మాట్లాడుతున్నా, వినాలి ప్లీజ్. ఎందుకు కవిత్వం అవసరం అంటే, నిజానికి ప్రతి మనిషి యొక్క మెదడు, దాని యొక్క షేప్ ఏదైతే ఉందో, ఇది నిజంగా ఈ సాహితీ అవలోకనం చేసేటువంటి సాహిత్యంలో మనం ఎవరైతే తిరుగుతుంటారో వాళ్ళ యొక్క బుద్ధి వికాసం చాలా వేగంగా ఉంటుందట. బుద్ధి వికాసం వేగంగా జరిగినప్పుడు ఖచ్చితంగా ఏ సబ్జెక్ట్ అయినా చాలా వేగంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆ క్రియేటివిటీ చాలా గొప్పది, సృజనాత్మకత. ఆ సృజనాత్మకత ఏ మెదడులో ఉంటుందో ఆ మెదడు చాలా వేగంగా పనిచేయగలుగుతుంది, చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. అది మీకు అందించేది కవిత్వం. సో కవిత్వం ఒక వ్యాపకంగా ఒక జస్ట్ హాబీగా మనం పెట్టుకున్నట్టయితే అది కవిత్వం వరకే మట్టుకే కాకుండా ఇతరత్ర ఎంతో గొప్ప ప్రయోజనాన్ని, గొప్ప బెనిఫిట్ని మనకు కలిగిస్తుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నా. ఇది చిన్న వయసులో ఉండాలి. ఇట్లాంటి కవిత్వం సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే పిల్లలకి మనం చాలా ఎక్కువగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే చాలా మంచిది అని నా అభిప్రాయం. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయినటువంటి విషయం కూడా. కాబట్టి ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ప్రియమైనటువంటి విద్యార్థులకు ఒక 2 నిమిషాలు సమయం తీసుకుంటాను. నేను బాలుడుగా ఉన్నప్పటి నుంచే నాకు అత్యంత ఇష్టమైన శబ్దం బాల శబ్దం. బాల అంటే అయిపోయి నాకు చాలా ఇష్టం. అందుకోసమే నేను మొట్టమొదటి కావ్యము బాలరామాయణం అని, అసలు రామాయణం ఏంటిది, ఎట్లా రాయాలి, పద్యం ఏమిటి, ఏమి తెలియన్నాడే మొదలుపెట్టిన. అప్పుడు నా వయసు 14 ఏళ్ళు. 14వ ఏటా బాలరామాయణాన్ని మొదలుపెట్టి అదే క్రమంలో ఇప్పుడు మళ్ళా బాల భాగవతం పద్యకావ్యం రాస్తున్నాను. ఆ విధంగా మొదటి నుంచి ఇక్కడి దాకా కూడా నా జీవన యాత్ర బాలశబ్దంతో నడిచింది. అందుకోసమే బాల బాలికలు అంటే ఏది చేసినా కానీ బాల బాలికల కోసం చేస్తే వాళ్ళ వికాసం అద్భుతంగా ఉంటుంది, విశ్వవ్యాప్తం అవుతుంది మన సేవ అనే ఉద్దేశంతో ఆ మధ్యలో దాదాపు వ్రాసిన శతకాలన్నీ కూడా, శతకాలు ప్రధానంగా భక్తి శతకాలు, నీతి శతకాలు. అయితే భక్తి శతకాలు పెద్దవాళ్ళకైతే, నీతి శతకాలు పిల్లలకి. పిల్లతనం నుంచే నీతులు నేర్చుకుంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు చక్కని పౌరులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నీతి శతకాలు వేశాను. అందులో ఈ జయ జగదీశ శతకం కూడా ఒకటి. ఆ జయ జగదీశ శతకంలో 108 పద్యాలతో, కంద పద్యాలతో కూడిన శతకం అది. దాన్ని మీ మధ్య సోదరులు డిఓ గారి చేత ఆవిష్కరించుకోవడం, కాసల నరేష్ అధ్యక్షతను నిర్వహించుకోవడం, అలాగే అతిథులుగా మిత్రుడు శర్మ గారు, అశోక్ గారు, మిగతా అందరూ కూడా ఉండడం అనేటువంటి నాకు చాలా ఆనందదాయకం. ప్రత్యేకించి చేసుకుంటాం అనుకున్నటువంటి కార్యక్రమాన్ని పిల్లల మధ్య చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఇక్కడ ఒక 2 రోజుల క్రితమే అనుకొని ఒక 3-4 నెలలైంది బుక్స్ వచ్చి 2 రోజుల కింద అనుకొని ఈ క్షణంలో 2 నిమిషాల్లో దాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. అందుకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి బాల సాహిత్య వేదిక, ఈ వేదికను నేను చాలా ఏళ్ళకి 86లోనే ఒకటి స్థాపించాం, బాల విజ్ఞాన స్రవంతి అని. పేరు పెద్దగా ఉన్నది కానీ ముందరికి పోలేదు. తర్వాత అదే క్రమంలో చేసుకుంటూ దైట్ కళాశాలలో కూడా అశోక్ సారు మేము అందరం కలిసి బాల సాహిత్యంలో కార్యశాల పెడితే 27,000 రచనలు వచ్చాయి. 27,000 వర్క్షాప్ని 27,000 రచనలతో తీసుకొని వచ్చి జిల్లా స్థాయి నుంచి దాదాపు 100 పుస్తకాలని మన ఎస్సీఆర్టీ ద్వారా ప్రింట్ చేసి పాఠశాలకు పంపడం అనేటువంటి జరిగింది. ఇవన్నీ కృషిలో కూడా మేమందరము ఉన్నాము, మీరందరూ ఉన్నారు. కాబట్టి మున్ముందు కూడా విశేషమైనటువంటి ఇలాంటి కార్యక్రమాలతో బాల వికాసానికి దోహదం చేయాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన వేదికకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మొక్కగా మొదలై ముద్దులకే మిద్దబంతి బిడ్డనై, చిగురెత్తే ఆకునై, ఆటపాటల వేడినై, చిలుకమ్మల పలుకునై, నా ఏడుపు ముత్యమై, నా నవ్వులు పువ్వులై, అమ్మకు అమృతపు జల్లునై, వెన్నెలకు అన్నమై, సీతాకోక చిలుకనై, తుర్రుమని ఎగిరిపోయేది మధురక్షణాలెన్నో, అక్షరాలు సరిపోని అనుభవాలెన్నో,
ఆ జ్ఞాపకాల సవ్వడులెన్నో, ఆ గుర్తుల స్పర్శలెన్నో. నా బాల్యం ఆనందాల కలువల కొనలు, గుండెలో స్మృతులుగా ఒదిగిపోయాను. ముందు పరుచుకొని మురిసిపోతాను, ఆ మధుర అలలను మరవలేను. ధన్యవాదాలు. ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక సభాధ్యక్షులు డాక్టర్ల కాసర్ల నరేష్ రావు గారు, విశిష్ట అతిథులు విఆర్ శర్మ గారు, గరిపెల్లె అశోక్ గారు, మా మిత్రుడు తల్లాబజ్జల మహేష్ బాబు సార్ గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, ఉపాధ్యాయ బృందము, పిల్లలు అందరికీ కూడా శుభ మధ్యాహ్నము. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ కావడము. బాల సాహిత్యము పిల్లల యొక్క మనస్సులను పెంపొందించడం లోపల ముఖ్యమైనటువంటి భూమిక వహిస్తుంది. బాల సాహిత్యం వలన సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షించబడతాయి. బాల సాహిత్యం వలన ఆ ప్రాంతం యొక్క పిల్లల లోపల నైతిక విలువలు అనేటటువంటివి పెంపొందించబడుతుంటాయి. మీ అందరికీ తెలుసు, మీరందరూ చదివి ఉంటారు, పంచతంత్ర కథలు బహుశా ప్రతి ఒక్కరు కూడా చదువుతూ ఉంటారు. ఆ పంచతంత్ర కథల వలన, ప్రతి కథ వలన ఒక నీతి, మోరల్ అనేటటువంటిది తెలుసుకుంటూ ఉంటాం. ఈ బాల సాహిత్యం వలన విలువలు పెంపొందించబడడం వలన భవిష్యత్తు లోపల మంచి సిటిజన్స్గా రూపొందించబడడానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా బాల సాహిత్యం వలన పిల్లల్లో ఉన్నటువంటి భావనా శక్తి అనేటటువంటిది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రతి దానికి కావాల్సింది భావన. మీరు ఒక కవిత రాయొచ్చు, కథ రాయొచ్చు, ఏది రాసినా కానీ దానికి ఒక భావన ఉంటుంది. భావనను అవగాహన చేసుకుంటారు ఫస్ట్. ఆ భావనను ఆధారంగా చేసుకొని మీరు కవితలు రాస్తూ ఉంటారు. మీరు ఏ సబ్జెక్ట్స్ నేర్చుకున్నా, ఏ ఆప్షనల్ సబ్జెక్ట్ నేర్చుకున్నా దాంట్లో కూడా ఉండేటువంటి భావనలే. భావనల అవగాహన అనేటటువంటిది అభివృద్ధి చెందబడటం వలన మీరు సాహిత్యంలో చేసేటటువంటి కృషి అనేటటువంటిది పిల్లలకు ఇతర సబ్జెక్టుల పైన కూడా మక్కువను పెంచుతూ ఉంది. వాటిని అవగాహన చేసుకోవడం వలన వాళ్ళు జీవితం లోపల రాణించడానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. చాలా ముఖ్య భూమిక అనేటటువంటిది భావనా శక్తి అనేటటువంటిది పెంపొందించబడుతుంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఇమాజినేషన్ ఉంటుంది. కంపల్సరీ కావాల్సినటువంటిది ఇమాజినేషన్. పిల్లల లోపల ఇమాజినేషన్ పవర్ అనేటటువంటిది అద్భుతంగా డెవలప్ అవుతూ ఉంటుంది. ఊహకు అందనటువంటి అంశాలను కూడా ఊహించుకుంటూ కవితలు రాస్తుంటారు, కవిత్వాలు రాస్తుంటారు. వాటిని భవిష్యత్తు లోపల సాకారం చేసుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ఊహలు ఏవైతే ఉంటాయో అవి ప్రస్తుతము వాస్తవం కాకపోవచ్చును, అని భవిష్యత్తులో వాస్తవం అయ్యే విధంగా దాని వెనుక ప్రయత్నాలు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇటువంటి భావనా శక్తి అభివృద్ధి చెందబడుతుంటుంది. సృజనాత్మకత గురించి అందరు చెప్పారు. ఖచ్చితంగా సృజనాత్మకత అనేటటువంటిది కూడా సృజనాత్మకత ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. పిల్లల లోపల ఇన్ని రకాలైనటువంటి స్కిల్స్ డెవలప్ కావడం అనేటటువంటిది ఈ బాల సాహిత్యం వల్ల అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంది. కాబట్టి పిల్లలందరికీ, జిల్లాలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా ఈ రకమైనటువంటి మంచి కాంపిటీషన్స్ పెట్టి పిల్లలందరినీ మోటివేట్ చేసి ఈ బాల సాహిత్య వేదిక వలన పిల్లలందరినీ ఐడెంటిఫై చేసి ఈ మంచి పోటీలు నిర్వహించినందుకు బాల సాహిత్య వేదికకు ప్రత్యేకంగా జిల్లా విద్యాశాఖ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. మంచి ఇంకా బాల సాహిత్యం లోపల రాటుదేలి భవిష్యత్తు లోపల మంచి సాహిత్యకారులుగా రూపొందించబడతారని ఆశిస్తూ మంచి అవకాశం కల్పించినటువంటి బాల సాహిత్య వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి చెప్పకూడదు మనం దేవు గారికి. మీరందరు ఇక్కడ దాకా రావడానికి కారణం వారు, మీరందరూ ఇక్కడ కొంత నేర్చుకోవడానికి కారణం వారు, మేమందరం ఇక్కడ నిలబడడానికి కారణం వారు. మరి సార్ చాలా విలువైనటువంటి కథారచన మెలకువల్ని విద్యార్థులకు అందించినారు.
డాక్టర్ విఆర్ శర్మ గారి యొక్క సహకారం మాకు ఎల్లప్పటికీ ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదికకు ఉండాలని ఆశిస్తారు. శ్రీ గరపల్లి అశోక్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాం. విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు. చాలా అన్నిట్లో కూడా జేఈ మెయిన్స్లో కూడా చాలా ర్యాంకులు వచ్చినాయి ఈ కళాశాలకి. సన్మానం జరుపుకోవడం మేమందరం గొప్పగా సంతోషిస్తున్న సందర్భం. వారికి జ్ఞాపిక అందిస్తూ ఈనాటి రోజున మిత్రుడు రాము సార్ గారి యొక్క సహకారం ఎల్లప్పటికీ మాకు ఉండాలని ఆశిస్తూ వారికి మనమలక సహకారాన్ని అందించినారు. స్వామికి స్వామియే శరణం అయ్యప్ప. స్వామి శరణం. కూడా చాలా కార్యక్రమాలు చేసినాము. మరి వారికి లోకోత్తర చిత్రకారులు వారికి వృద్ధుల్లో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులుగా సేవలు అందిస్తున్నారు. తంగుడి అలాగే డాక్టర్ శారద గారిని ఆహ్వానిస్తున్నాం. శారదమ్మ గట్టిగా చప్పట్లతో. అలాగే గంటల మా వేదిక ముందుకెళ్ళడానికి దోహదం చేస్తుంది సార్. అలాగే శ్రీమన్నారాయణాచార్య సార్, జాతీయ కవిగా పేరొందిన వారు శ్రీమన్నారాయణాచార్య విరాజ్ గారు సార్. మంచి కవయిత్రి వసంత లక్ష్మణ్ గారికి గట్టిగా చెప్పలేదు. మనం అక్కడ కూడా పుస్తకాలతో పిల్లల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా ఒక్క చేతితో నడుస్తుంది. వారు ఎవరో కాదు, డాక్టర్ కాసర నరేశ్వరరావు సార్ గారు. వారికి సాహిత్య వేదిక అనేది మనసులో అనుకున్నది కాదు. గుండారం పి వైష్ణవి 8th క్లాస్ మాతృశ్రీ పాఠశాల హై స్కూల్ బోధన్.